హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం గుమ్మడి వీరేంద్రనాథ్ గారు రచించిన సుమధురం నవలుకుంటుగా 7వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే కాలేజీలో తనతో పాటు చదివిన వినీత అనే అమ్మాయి కనిపించింది మృదులకు. రాజ్ టవర్స్లో కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాంరా అంది వినీత ఎదురుగా ఉన్న హోటల్ను చూపిస్తూ. రెస్టారెంట్లో ఓ మూలగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు స్నేహితురాళ్ళిద్దరు. చెప్పు, ఎలా ఉన్నావు పిల్లలా అడిగింది మృదుల. ఒక పాప. నువ్వు హైదరాబాదులో కదూ ఉంటోంది, ఇక్కడికి ఎప్పుడొచ్చావు? నేను ఇక్కడ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను. అవునా, ఎన్నాళ్ళ నుండి? నాకు అసలు ఫోన్ అన్నా చేయలేదే. సరిగ్గా అప్పుడు ఆ హోటల్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. వినీతతో మాట్లాడుతూనే యథాలాపంగా అతని వైపు చూసింది మృదుల. తెల్లగా పొడుగ్గా ఉన్నాడతను. బాగా కొనదేలిన ముక్కు, పల్చని చెంపలు, ముందుకొచ్చి నుదుటి మీద పడుతున్న జుట్టుతో అందంగా ఉన్నాడతను. చిత్రంగా ఆ వ్యక్తి నేరుగా వచ్చి వీళ్ళిద్దరికి ఎదురుగా కూర్చున్నాడు. అప్పుడు గాని గుర్తించలేదు వాళ్ళు. మిగతా టేబుల్స్ ఏమీ ఖాళీగా లేవన్న సంగతి. అతను ఎందుకో మృదుల వైపే చూస్తున్నాడు. దాన్ని మృదుల గమనించి తల తిప్పేసుకుంది. వెయిటర్ వచ్చాడు. 2 కాఫీ చెప్పింది మృదుల. నాకు కూడా ఓ కాఫీ అన్నాడు ఆ వ్యక్తి తన సహజ సిద్ధమైన గొంతుని మార్చి. ఎవరో అపరిచిత వ్యక్తి తమకి ఎదురుగా కూర్చున్నాడన్న బెరుకుతో కొద్దిసేపు వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఇంతలో ఆ వ్యక్తి ఉన్నట్టుండి తన రిస్ట్ వాచ్ని చెవి కానించుకుని ఏదో వింటున్నవాడిలా ఆహా అలాగా అంటూ దాంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మృదుల, వినీతలు వింతగా చూస్తున్నారు అతను అలా చేయడాన్ని. అతను మాత్రం మృదుల వైపే చూస్తున్నాడు మాటిమాటికి. ఓకే, తప్పకుండా. అతను వాచ్తో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూనే మృదులను చూస్తున్నాడు. ఏంటండి, మీ వాచ్ మాట్లాడుతోందా అడిగింది మృదుల అతన్ని. అతని ప్రవర్తన వింతగా అనిపించి, అవునండి, చాలా చక్కగా మాట్లాడుతుంది అన్నాడు అతను. ఏం వింటున్నారు? ఇది కొత్త హైటెక్ వాచ్ అండి అతను జవాబు చెప్పాడు. మృదుల కళ్ళల్లోకి చూడడం మాత్రం ఆపకుండా. ఆల్ఫా వెన్స్ ఉపయోగించి నాతో మాట్లాడుతుంది అది. వినీత నవ్వుకుంటోంది. ఇప్పుడు ఏం చెప్తోంది అది మీతో? మృదుల అడిగింది. ఏం చెప్తోందంటే అని క్షణం ఆగి, నాతో మీరు ప్రేమలో పడిపోతారని చెప్తోంది. ఆశ్చర్యంగా అరక్షణం పాటు అలాగే చూస్తుంది మృదుల. అతను అలాంటి మాట చెప్తాడని ఊహించక. అది పగిలిపోయి ఉంటుంది అంది మృదుల అతన్ని టీచ్ చేస్తున్నట్లుగా. ఎందుకంటే మీరెవరో కూడా నాకు అసలు తెలియదు. వెల్, అతను చాలా కాన్ఫిడెంట్గా నవ్వాడు. నా వాచ్ 1 గంట ఫాస్ట్లేండి అని చెప్పాడు. 2-3 క్షణాల తర్వాత కానీ ఆమెకు అతనన్న మాటకు అర్థం బోధపడలేదు. విశాలమైన కళ్ళతో ఆశ్చర్యపడి చూస్తోంది వినీత కూడా. అతను మరెవరో కాదు, మరో రూపంలో ఉన్న తన భర్త మధుకరే అని గుర్తించే అవకాశం అసలేమాత్రం లేదు మృదులకి. రాత్రి 9 గంటలకి గదిలో పడుకుని వారపత్రిక తిరగవేస్తోంది మృదుల. మీ ఆత్మవిశ్వాసం పెంపొందించుకోండి అన్న హెడ్డింగ్తో ఓ వ్యాసం కనిపించింది. అందులో అనుకోకుండా ఆమెకు ఆ సాయంత్రం రెస్టారెంట్లో కనిపించిన అబ్బాయి గుర్తొచ్చాడు. ఏంటండి, మీ వాచ్ మాట్లాడుతోందా అని అనవసరంగా అతన్ని కదిపింది తాను. ఎందుకు అతను అలా తన వంకే చూస్తున్నాడు? అతని మీద అతనికి ఎంత ఆత్మవిశ్వాసం! అంతదాకా తానెవరో తెలియకపోయినా 1 గంట గడిచేసరికి నా గురించి తెలుసుకుంటారు, పరిచయం పెరుగుతుంది. ఇక అప్పుడు ఎలాగూ నా ప్రేమలో పడక మానరు అన్న అర్థం వచ్చేలా నా వాచ్ 1 గంట ఫాస్ట్ అని అతను అన్న మాట గుర్తొస్తోంది. అంత ధైర్యంగా ఎలా చెప్పాడు? అతనికి ఎక్కడిది ఆ ఆత్మవిశ్వాసం? పత్రికలో ఆ వ్యాసం చదువుతున్నంతసేపు అతనే మనసులో మెదులుతున్నాడన్న సంగతి మృదుల గుర్తించింది. ఆఫీసులో దీక్షగా పనిచేసుకుంటుంటే ఫోన్ మోగింది. వేస్తున్న స్కెచ్ని ఆపి రిసీవర్ చెవి కానించి హలో అంది మృదుల. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు? నేనండి, మిస్టర్ కాన్ఫిడెన్స్ని. ఆ గొంతు గుర్తొచ్చింది. రాజ్ టవర్ రెస్టారెంట్లో కలిసిన వ్యక్తి. నేను ఇక్కడ ఉంటానని మీకెవరు చెప్పారు? సీరియస్గా అడిగింది మృదుల. ప్రేమ. వాట్? ఐ లవ్ యూ. చూడండి మిస్టర్, నా పేరు శ్రీరామ్. రామ్ అంటారు అందరూ. శ్రీరాము, శ్రీకృష్ణు. ఫోన్ పెట్టేయండి. ప్రియం వీక్లీలో మీరు రాసిన కథ చదివాను, చాలా బాగుంది. అది చెప్తామనే ఫోన్ చేశాను. సో నా విషయాలు చాలా సేకరించారన్నమాట. ఆమెకు కోపం వస్తుంది. కానీ కథ చివరిలో ఆ రాస్కల్కి ఏదో ఒక శిక్ష వేసినట్లయితే ఇంకా బాగుండేది.
ఎందుకంటే అన్యాయంగా భార్య మనసు కష్టపెట్టిన వాడికి శిక్ష పడి తీరాలి. అతను తన కథను బాగా ఆకలింపు చేసుకుని మాట్లాడుతున్నాడని అర్థమైంది మృదులకు. జీవిత భాగస్వామిని చులకన చేసి మాట్లాడుతూ ఆమె ఆలోచనల్ని అభిరుచుల్ని అగౌరవపరిచే మగవాళ్ళు కాదు, అసలు మనుషులే కారు నా దృష్టిలో. అందుకే మీ కథలో ఆ రోగ్కి తగిన శాస్త్ర జరిగితే బాగుండును అనిపించింది. నా కథ మీద మీ కామెంట్కి థ్యాంక్స్. ఇక పెట్టేస్తారా? అలాగే, మరోసారి ఐ లవ్ యూ. ఫోన్ క్రెడిల్ చేసి మృదుల మనసంతా చికాకుగా అనిపిస్తోంది. ఎవరితను? ఐ లవ్ యూ అంటూ ఏంటా వేటాడడం? నేనెక్కడ పనిచేస్తుంది ఎలా తెలిసింది? నేను కథలు రాస్తానని ప్రియం వీక్లీలో నా కథ అచ్చైన సంగతి ఎలా తెలిసింది? ఏమిటి తను? ఎవరసలు? చికాకొస్తున్నా అన్యాయంగా భార్య మనసు కష్టపెట్టిన వాడికి శిక్ష పడి తీరాలి అని అతనంత గట్టిగా వాదిస్తూ చెప్పడం మాత్రం మనసులో ఎక్కడో ఓ మూల సంతృప్తిగా అనిపిస్తోంది. తాజా ఎర్ర గులాబీలతో చేసిన చిన్న బొకే ఒకటి కొన్నాడు మధుకర్. ఆ షాప్లో ఉన్న 20 ఏళ్ల అమ్మాయి ఒకవైపు, ఎవరికి సార్? మీ వైఫ్కా పూలు అని అడిగింది. అవును అనేశాడు అప్రయత్నంగా. నా వైఫ్కే, కాకపోతే నేను ఆమె భర్తనే అన్న సంగతి ఆమెకే తెలియదు అనుకున్నాడు మనసులో. తన పుట్టినరోజా సార్ అడిగింది ఆ అమ్మాయి. ఊహు. మీ పెళ్లి రోజా? కాదు. మరి? ఏమీ మాట్లాడలేదు మధుకర్. అతను అలా మౌనంగా ఉండి జవాబు చెప్పకుండా ఉండటం చూసి ఆ అమ్మాయి చెప్పింది బొకే అందిస్తూ, ఆమె మిమ్మల్ని క్షమించేస్తుందిలేండి. సాయంత్రం మృదుల ఆఫీస్ నుండి ఇంటికి వెళుతుంటే దారిలో ఆమెను కలిశాడు మధుకర్. ఇది మీకే, తీసుకోండి అన్నాడు గొంతు మార్చేసి గులాబీలను ఆమెకు అందిస్తూ. ఎందుకు? అంత చక్కని కథ రాసినందుకు. మృదుల ఏమీ మాట్లాడలేదు. ఆ బొకే కూడా తీసుకోలేదు. ఆ కథ మళ్ళీ చదివాను. భార్య మనసుల్ని కష్టపెట్టే మహారాజుల్లో కొంతైనా రియలైజేషన్ వస్తుంది. ఇట్స్ రియల్లీ నైస్. పూలు తీసుకోండి ప్లీజ్ అన్నాడు అభ్యర్థనగా. ఆమె ఓసారి అతని ముఖంలోకి సూటిగా చూసి ఏమీ చెప్పకుండా ముందుకు నడిచి వెళ్ళిపోతుంటే వెనక నుండి వినిపించింది అతని గొంతు. మీరు దీన్ని తీసుకోకుండే నా వేలు కోసేసుకుంటాను. ఆమె కళ్ళల్లో ఓ రకమైన విభ్రాంతి. నుదురు ముడుచుకుంది. మధుకర్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. జేబులోంచి బ్లేడు తీసి ఎడమ చేతి బొటన వేలి మీద సర్రున కోసేసుకున్నాడు. రక్తం జలజలా కిందికి కారిపోతోంది. ప్లీజ్ అన్నాడు. ఆ బాధను ఆపుకుంటూ అతను తన మునుపటి స్వరం కనపడనివ్వకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు. ముందుకు అడుగు వేస్తున్న ఆమె పాదం ఆగిపోయింది. వెనక్కు తిరిగి చూడగానే అతని వేలు నుండి కారిపోతున్న నెత్తురు కనిపించింది. గాడ్ అనుకుంటూ కంగారుగా అతని దగ్గరగా వచ్చింది. బొటపట నెత్తురు చుక్కలు రాలిపోతున్నాయి. ఆ కొత్త బ్లేడు చాలా లోతుగా కోసేసింది వేలుని. ఆందోళనగా ఆమె అతని చేతిలో బొకే తీసుకుంది. అతని కళ్ళు తృప్తిగా మెరిశాయి. థ్యాంక్స్. వేలికి చేతి రుమాలు చుట్టుకుంటూ చెప్పాడు. మిమ్మల్ని ఎవరు పెళ్లాడతాడో కానీ అతను చాలా అదృష్టవంతుడు అందామనుకున్నాను, కానీ అది ఖచ్చితంగా నేనే అని తెలుసు కాబట్టి నేనే చాలా అదృష్టవంతుణ్ణి అంటాను అన్నాడు. ఆమె కనుబొమ్మలు పైకి లేచాయి సంభ్రమంగా. అంటే అతనికి తన గురించి పూర్తిగా తెలీదు. పెళ్ళైపోయి భర్తకు దూరంగా ఉంటున్నానన్న సంగతి కూడా అతనికి తెలియదు. నెల రోజుల తర్వాత ఓ ఆదివారం నాడు ఉదయం 8 గంటలకు ఇంట్లో ఫోన్ మోగితే వెళ్ళి రిసీవర్ అందుకుంది. గుడ్ మార్నింగ్ మృదుల గారు. అతను ఆమె ఫోన్ పెట్టేయబోతుంటే మళ్ళీ ఎందుకో అతను వేలు కోసేసుకోవడం గుర్తొచ్చింది. ఫోన్ పెట్టేయకండి ప్లీజ్ అతను అభ్యర్థనగా చెప్పాడు. చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు అంది మృదుల విసుగ్గా. ఎందుకంటే మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ అన్న మాట మీతో చెప్పించుకోవాలని. మీ బర్త్డేనా? అవును, మీ పరిచయ భాగ్యం కలిగాక వచ్చిన మొదటిది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ, ఉంటాను. ఫోన్ పెట్టేయకండి ప్లీజ్. మీకు ఈవేళ ట్రీట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. కాదనొద్దు ప్లీజ్. సారీ. ట్రీట్ అంటే పార్కుకో సినిమాకో రమ్మన్ను. ఏదైనా ఐస్ క్రీమ్ పార్లర్లోనో పిజ్జా కార్నర్లోనో ఒక్క 10 నిమిషాలు మీతో కలిసి ఉండే అదృష్టాన్ని ఇవ్వండి. ఇవ్వను అని మీరంటే ఇంకో వేలు తెగి కింద రాలిపోతుందని బెదిరించను. మీలాంటి మంచి మనసున్న అమ్మాయితో కొన్ని నిమిషాలు గడపడం అనే తృప్తి ఇవ్వమని అభ్యర్థిస్తున్నాను అంతే. కొన్ని క్షణాలు ఆలోచించి సమాధానం చెప్పింది మృదుల. ఐస్ క్రీమ్ పార్లర్లో బటర్ స్కాచ్ తింటూ ఉండగా అడిగాడు మధుకర్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా అని. సన్నని నవ్వే సమాధానంగా వచ్చింది మృదుల నుండి.
మీ ప్రజెన్స్ అనే రుచి ముందు ఈ ఐస్ క్రీమ్ చప్పగా అనిపిస్తోంది. చాలా చాలా థ్యాంక్స్ మీకు అన్నాడు. దానికి కూడా ఆమె ప్రతిస్పందించలేదు. నేను ఆ రోజు రోడ్డు మీద బ్లేడ్తో వేలు కోసుకోకుంటే మీరు ఈరోజు వచ్చేవారు కాదేమో కదూ అడిగాడు. అప్పుడు నోరు విప్పింది మృదుల. దానికంటే కూడా భార్య మనసుని నొప్పించేవాడికి శిక్ష పడాలి అంటూ ఆడవాళ్ల పక్షాన మాట్లాడారే, అందుకొచ్చానేమో. అవునా, దానికి మీరు ఇంప్రెస్ అయ్యారా? అలా అయితే ఈ ఐస్ క్రీమ్ అవ్వగానే మిమ్మల్ని ఓ చోటుకి తీసుకువెళ్తాను అన్నాడు సంతోషం కళ్ళల్లో వెలుగుచ్చుతూ. నేను రానెక్కడికి అని అనలేదామె. మీరింటికి వెళ్లే దారిలోనే మిస్టర్ శ్రీరామ్, మృదుల కాస్త గంభీరంగా చెప్పసాగింది. నా గురించి మీకు పూర్తిగా తెలిసే నా వెంట పడుతున్నారో తెలియకే పడుతున్నారోగా నాకు తెలియదు, కానీ మీకు ఓ విషయం చెప్పాలి. చెప్పండి అన్నాడు. ఆమె ఒక్క క్షణం ఆగి అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. నాకు పెళ్ళైపోయింది. మధుకర్ నుదురు ముడిచాడు ఆశ్చర్యాన్ని ప్రతిఫలింపచేస్తూ. ఆ పెళ్ళి ఎవరో అమ్మా నాన్నలు చూసిన వాడితో కాదు. నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒక అతన్ని మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చెప్పింది మృదుల. నిజం? నన్ను టీచ్ చేయడానికో టెస్ట్ చేయడానికో అబద్ధం చెప్తున్నారు మీరు. కాలేజీలో చదివే రోజుల్లో మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్న మాట ఆమె నోటి నుండి వినడం ఎంతో సంతోషంగా అనిపిస్తోంది అతనికి. లేదు, నిజం. నా భర్త పేరు మధుకర్. చిన్న గొడవ పడి విడివిడిగా ఉంటున్నాం. అతను హైదరాబాదులో ఉంటున్నాడు. గాడ్, ఇదంతా నిజమేనా? ఆశ్చర్యంగా అడిగాడు నమ్మలేకపోతున్నవాడిలా చూస్తూ. ఇదిగోండి, ఇది చూశాక కూడా నమ్మరా అంటూ ఏదో ఆవేశం ఆవహించిన దానిలా తాళి తీసి చూపించింది. పెళ్లిలో తానే ముడివేసిన ఆ సూత్రాన్ని చూశాడు మధుకర్. మనసు అదోలా అయిపోయింది. పెళ్లి నాటి దృశ్యం కళ్ళ ముందు కదిలి కాసేపు మౌనంగా ఉండిపోయాడు. మీరు అసలు ఎందుకు విడిపోయారు అడిగాడు. అదంతా ఇప్పుడు ఎందుకులేండి, చిన్న విషయమే అన్నారుగా, తిరిగి కలిసిపోవచ్చుగా. మాట్లాడలేదు. మీలాంటి అమ్మాయిని విడిచి ఉంటున్నాడంటే వాడకు ఫూల్ అయి ఉండాలి. ఆమె సర్రున అతని ముఖంలోకి చూసింది. ఆ కళ్ళల్లో సన్నని కోపపు జీర. అతన్ని వాడు వీడు అనేంత చనువు గాని, హక్కు గాని, అర్హత గాని మీకు లేవు మిస్టర్ శ్రీరామ్. మధుకర హృదయం ఒక్క క్షణం పాటు ఉప్పొంగింది. పరాయి వ్యక్తి తన గురించి అమర్యాదకరంగా మాట్లాడగానే సహించలేకపోయిందంటే ఆమె మనసులో తన పట్ల ప్రేమ ఇంకా ఉంది. కానీ అది ఆమెలో ఉన్నంతకాలం తాను శ్రీరాముగా ఆమెకు చేరువ కాలేడు. ఆమె మధుకర్ని ద్వేషించేలా చెయ్యాలి. ఆ ద్వేషంలోంచే తన మీద ఇష్టం పుట్టాలి. ఐఎమ్ సారీ చెప్పాడు మధుకర్ నొచ్చుకుంటూ. వెళ్తాను. నాతో రండి. ఆటో ఎందుకు అనవసరంగా అన్నాడతను తన మోటార్ బైక్ వైపు నడుస్తూ. పర్వాలేదు అని ఆటో కోసం ఎదురు చూస్తోంది మృదుల. చాలాసేపటి దాకా ఆటో రాలేదు. ప్లీజ్ రండి, నా బండి మీద వెళదాం. ఇందాక మీ వారిని వాడు అన్నందుకు మళ్ళీ ఒకసారి సారీ అన్నాడు మధుకర్. ఏమనుకుందో ఏమో అతని వాహనం ఎక్కేసింది. ఇటెక్కడికి? మోటార్ బైక్ వేరే దారిలో పోతూ ఉండటం చూసి అడిగింది మృదుల. జస్ట్ 5 నిమిషాలు అంటూ బండిని ఓ చిన్న భవనం ముందు ఆపాడు మధుకర్. దిగండి, వెంటనే వెళ్ళిపోదాం అన్నాడు. ఆమె సంశయంగా బండి దిగింది. ఇద్దరూ కలిసి ఆ భవనంలోకి అడుగుపెట్టారు. అక్కడ హోమ్ ఫర్ ది రేప్ విక్టిమ్స్ అండ్ డెస్టిట్యూట్స్ అని రాసి ఉన్న చిన్న బోర్డు ఉంది. మృదుల విస్మయంగా ఆ బోర్డు వంక అతని వంక చూస్తోంది. అక్కడ కేర్ టేకర్గా ఉంటున్న 40 ఏళ్ల స్త్రీ వాళ్ళకి ఎదురై అతన్ని చూసి పలకరింపుగా నవ్వింది. శ్రీరామ్ కూడా నవ్వి మృదులని ఆమెకు పరిచయం చేశాడు. షీ ఈజ్ మృదుల ఆవిడకు చెప్పి, నందిని గారని ఇక్కడ కేర్ టేకర్ అని మృదులతో అన్నాడు. రండి మేడం అంటూ వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకువెళ్ళింది నందిని. నేను ఇక్కడ వాలంటీర్గా చేస్తున్నానండి చెప్పాడు మధుకర్. కట్టుకున్న భర్త ఆదరణ కరువై ఒంటరిగా ఉంటున్న వాళ్ళు, మగాడు ప్రేమ ముసుగులో చేసే వంచనకు బలైపోయి నిస్సహాయులైపోయిన ఆడవాళ్ళు, పిల్లలు, ప్రమాదాల్లో భర్తను పోగొట్టుకుని ఏ ఆధారమూ లేని నిర్భాగ్యులు దాదాపు 120 మంది ఉన్నారిక్కడ చెప్పాడు మధుకర్. కుట్లు, అల్లికలు లాంటి చేతి పనుల్లో శిక్షణిచ్చి ఎవరికి వారు సెల్ఫ్ రిలయంట్గా మారేలా చేస్తారిక్కడ. అతను చెప్తున్నది ఆసక్తిగా వింటోంది మృదుల. అక్కడ ఒక గదిలో పచ్చళ్ల తయారీలో నిమగ్నమైన ఒక ఆమెను చూసి, ఎలా ఉందామె ఇప్పుడు అని అడిగాడు శ్రీరామ్ నందినిని. పర్లేదు సార్, షాక్ నుండి కాస్త కోలుకుంది.
ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిపోతోంది చెప్పింది నందిని. శ్రీరామ్ మృదులతో చెప్పాడు. పాపం ఆ అమ్మాయి మీద ఎవరో అఘాయిత్యం చేయబోయాడండి. వింటోంది మృదుల. ప్రతిఘటించి వాడి నుండి తప్పించుకుంది ఎలాగో. కానీ ఆమె భర్త మాత్రం వాడు నిజంగా ఏమీ చేయకుండా వదిలేశాడా? నిజం చెప్పు, అసలు రేప్ చేయించుకోవడం కూడా థ్రిల్లేనంటగా అంటూ చాలా అసహ్యంగా మాట్లాడి ఆమెను వేధిస్తూ ఉండేవాడు. ఆమె మౌనంగా భరిస్తూ ఉండేది. చానాళ్ళు అలాగే సాగింది. ఒకరోజు బాగా తాగొచ్చి ఏదేదో వాగి ఎవడితోనో రేప్ చేయించుకున్న దానివి, నువ్వు నాకు అక్కర్లేదు పొమ్మని బాగా కొట్టి ఇంట్లోంచి గెంటేశాడు. అప్పుడు స్వచ్ఛంద సంస్థలో తలదాచుకుంటోంది ఇక్కడ. మృదులకు శ్రీరామ్ మీద అభిప్రాయం ఒక్కసారిగా మారిపోయింది. అతని పట్ల గౌరవభావం మొదలైంది. ఆ గదిలోనే ఓ మూల కూర్చుని దిగులుగా చూస్తున్న మరో అమ్మాయిని చూపించి చెప్పాడు అతను. ఈమె భర్త, 2 పిల్లలు ఆటో యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ ఆటోలో తాను ఉంది. అయినా దైవికంగా ఆమెకేమీ కాలేదు. ఒక్క రోజులో ఎవ్వరూ లేని అనాథగా మిగిలిపోయింది. ఇలాంటి వాళ్లకి చేయూతనివ్వటమే కాకుండా జీవితం పట్ల ఆసక్తిని పెంచేలా కఠిన వాస్తవాలను అధిగమిస్తూ బ్రతుకు కొనసాగించడం ఎలాగో తెలియచెప్పే కౌన్సిలింగ్ క్లాసులు జరుగుతాయి ఇక్కడ. మృదుల ఆశ్చర్యంగా వింటోంది. ఆశ్చర్యం, అక్కడ అవి జరుగుతాయని తెలిసి కాదు, అక్కడి ఆ విషయాల పట్ల అతనికి అంత ఆసక్తి ఉండటం చూసి. రండి, మృదులతో చెప్పాడు అతను. ఆ సంస్థ తాలూకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ గదివైపు నడుస్తూ. అక్కడికి వెళ్ళాక జేబులోంచి చెక్ బుక్ తీసి అందులోంచి ముందే రాసి ఉంచిన ఒక లీఫ్ చింపి, అది మీ చేతుల మీదుగా ఇవ్వండి మృదుల గారు అన్నాడు. అక్కడికి ఒక అధికారికి అందించింది మృదుల చెక్ని. 1 lakh విరాళం. నా పుట్టినరోజు నాడు మీ చేతుల మీదుగా ఈ హోమ్కి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పాడు. మృదుల శ్రీరామ్ వైపు అబ్బురంతో చూస్తూ ఉండిపోయింది. గదిలో ఒంటరిగా ఉన్నాడు మధుకర్. అతని చేతిలో వాళ్ళ పెళ్లి ఆల్బమ్ ఉంది. ఆ ఫోటోల్లో పెళ్లి బట్టల్లో దగదగలాడిపోతున్న మృదులనే చూస్తున్నాడు చాలాసేపటి నుండి. తనకు ఆమె చేరువవ్వాలంటే మధుకర్ని ద్వేషించాలి. ఒక స్థాయి దాటి ఎక్కువగా అతన్ని ద్వేషించే అవకాశం లేదు ఆమెకు. ఆ ద్వేషభావం పెరగకపోతే తనకు దగ్గరవ్వటం అసాధ్యం. ఆలోచిస్తూనే మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. మృదుల నంబర్ నొక్కాడు. హలో అన్నాడు అచ్చం తన పాత గొంతుతో. హలో అంది మృదుల. ఆమె వెంటనే గుర్తించేసింది అది తన భర్త స్వరం అని. ఎలా ఉన్నారు మేడం, గుర్తుపట్టారా అసలు? నేను మీ మాజీ మొగుణ్ణి. మీరెలా ఉన్నారు? మీ పుణ్యమా అని బాగానే ఉన్నాను. బిజినెస్ డే బై డే పెరుగుతోంది. టర్నోవర్ కోట్లలోకి దూసుకుపోతోంది. మీ అహంభావం దయ, వీలైనంత కటువుగా వ్యంగ్యంగా చెప్పాడు. అసలు మీరు నన్ను గుర్తుపట్టరేమో అనుకున్నాను. ఎందుకంటే కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికినట్టున్నాడుగా మీకు. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఆ మైకంలో నా గొంతు మర్చిపోయి ఉంటావేమో అనుకున్నాను. మర్యాదగా మాట్లాడండి. అతని గురించా? ఓ, అప్పుడే ఇద్దరి మధ్య అంత అనుబంధం చిగురులేసిందా? నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. కోపం తెచ్చుకోకు. బట్ వాడి పేరేంటి? శ్రీరామ్ కదూ? బాగానే ఉన్నాడు. ఏ పతివ్రత అయినా అవకాశం దొరికేంతవరకే. నీకిక ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. బాగా ఎంజాయ్ చేయి. మిస్టర్ మధుకర్, ఎందుకంత కోపం నీకు? వాడి మీద మనసు మళ్ళడం లేదా? నిజం చెప్పు. వాడు పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేస్తే తప్పకుండా ఓకే అనేస్తావు, నాకు తెలుసు. అసలు నీకు అంతకు ముందే పెళ్ళయిందన్న సంగతి కూడా వాడికి చెప్పవేమో. నా మీద పంతం కోసమైనా నువ్వు వాడితో తిరుగుతావు. అయినా నాకేమీ అభ్యంతరం లేదులే. ప్రతి దానిలో సమభావం అంటూ వాదిస్తావుగా. ఓ పక్క నేను నయనతో ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి? సమానత్వం అనిపించుకోదుగా అది. ఆమె వినలేనట్లు ధబీమని ఫోన్ పెట్టేసింది. ఆ మాటలు ఆమె మనసును తూట్లు పొడుస్తున్నాయి. కన్నీళ్లు కారిపోతున్నాయి. కోపాన్ని నటిస్తూ ఉద్దేశపూర్వకంగా మృదుల గురించి చెడుగా మాట్లాడటం ఎంత బాధాకరమో మధుకర్కి అర్థమవుతోంది. అలా అంత అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు లోపల ఎన్ని నరాలు చిట్లిపోయాయో అతనికే తెలియదు. కళ్ళు వర్షిస్తున్నాయి. అతనిలో మార్పు ఎంత తారాస్థాయికి ఎగిసిందంటే ఈ ప్రక్రియలో అనవసరంగా నయన గురించి చెడ్డగా మాట్లాడవలసి వచ్చినందుకు కూడా అతను విపరీతంగా చెల్లించిపోతున్నాడు. అతని కంటి చెమ్మ చెంపల మీదికి ఉరుకుతోంది. ఒక్క మాట అడుగుతాను, చెప్తారా జవాబు? అడిగింది మృదుల శ్రీరామ్ని 3 రోజుల తర్వాత అతడు ఆమెను కలిసినప్పుడు. 4వ అంతస్తులో ఉన్న ఒక రూఫ్ గార్డెన్ రెస్టారెంట్లో కూర్చుని ఉన్నారిద్దరు. అతనితో సీరియస్గా మాట్లాడాలనే బయటికి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం అని అతను అడగగానే వచ్చింది. ఏంటి
అడిగాడు మధుకర్. నాకు పెళ్ళయిందని, భర్త ఉన్నాడని చెప్పాక కూడా మీరెందుకు నాతో స్నేహం పెంచుకోవాలనుకుంటున్నారు? అతను ఒక క్షణం ఆలోచించాడు. చాలా సింపుల్ ఆన్సర్ అండి దానికి. ఐ లవ్ యూ. మీతో పెంచుకోవాలనుకుంటోంది, పంచుకోవాలనుకుంటోంది స్నేహమే కాదు, ప్రేమ కూడా. ఆమె విచిత్రంగా చూసింది అతన్ని. కానీ నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు, ప్రేమించలేను. నో, ప్రేమిస్తున్నారు, ప్రేమించగలరు. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. రైలింగ్ పక్కగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చోవడంతో కింద రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు కనిపిస్తున్నాయి. పక్కకు తిరిగి చూస్తే మీరు ఇలా మూర్ఖంగా మాట్లాడి ఆ రోజు రేప్ విక్టిమ్స్ రీహాబిలేషన్స్ హోమ్ దగ్గర మీ మీద ఏర్పడిన సదభిప్రాయాన్ని పోగొట్టుకుంటున్నారు మిస్టర్ శ్రీరామ్. ప్రేమించడం, ప్రేమిస్తున్నట్లు తెలియచెప్పడం తప్పవుతుందా అండి? అరే మళ్ళీ అదే. ఐఎమ్ మ్యారీడ్ ఉమెన్, కాలేజ్ గర్ల్ని కాదు. వై డోంట్ యూ అండర్స్టాండ్ దట్? మీకు పెళ్ళైపోయినంత మాత్రాన నన్ను ప్రేమించొద్దంటారా? దట్స్ ఇంపాసిబుల్. అలాగే మీకు ముందే పెళ్ళైపోయినంత మాత్రాన నన్ను మళ్ళీ ప్రేమించకుండా ఉండటం కూడా అంతే అసాధ్యం. మీకు పిచ్చి ముదిరిపోయింది. ఎస్, బాగా. అసలు నా మీద, నా ప్రేమ మీద నమ్మకం కుదరాలంటే నేనేం చెయ్యాలంటారు? చెస్ట్ ఓపెన్ చేసి గుండె చూపించనా? ఇక్కడి నుండి కిందికి దూకి ప్రాణాలు తీసేసుకోనా? లేక ఆంధ్రప్రదేశ్ పత్తి రైతులకు లాగా ఏ నొవ్వకరానో ఎండునో తాగనా? చెప్పండి. మృదుల ఏమీ మాట్లాడలేదు. సరే అయితే, ఈ రెస్టారెంట్లో పురుగు మందు దొరకడం కష్టం. నా గుండె చీల్చి చూపించడానికి పదునైన కత్తి లేదు, కాబట్టి కిందికి దూకేస్తాను నవ్వుతూనే అంటున్నాడు మధుకర్. మృదులకు లోపలంతా గజిబిజిగా గందరగోళంగా ఉంది. అతనిది అమాయకత్వమో మూర్ఖత్వమో తెలియకుండా ఉంది. అతను లేచాడు. లేచి రైలింగ్ వైపు నడిచాడు. సడన్గా గుర్తొచ్చింది ఆమెకు అతను అంతకు ముందు ఒకసారి రోడ్డు మీదే వేలు కోసేసుకోవడం. చటుక్కున లేచి రైలింగ్ వైపు చూసింది. ఆమె కళ్ళలో భయం. అక్కడ అతను లేడు. 4వ అంతస్తు రూఫ్ నుండి కిందికి దూకేశాడు. ఆమె గుండె అనూహ్యమైన వేగంతో కొట్టుకుంటోంది. ఊపిరి బెగబట్టి రైలింగ్ మీద చేతులు ఆంచి వంగి కిందకు చూసింది. ఆమె కళ్ళు భయాందోళనతో పెద్దగా అయ్యాయి. శ్రీరామ్ శరీరం గాల్లో కిందికి జారిపోతూ పడిపోతున్న దృశ్యం క్షణంసేపు కనిపించింది. నో అన్న అరుపుకి అక్కడ రెస్టారెంట్లో వాళ్ళు అదిరిపడి ఆమె వైపు పరిగెత్తారు గాబరాగా. డోర్నకల్ రోడ్లో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అది. బెడ్ మీద ఉంది మధుకర్ శరీరం. 2 డాక్టర్లు అటెండ్ అవుతున్నారు ట్రామా కేర్ యూనిట్లో. 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి. తలకు లోతైన గాయం. అప్పుడు కూడా అతను స్పృహ కోల్పోలేదు. డాక్టర్లు, నర్సులు హడావుడి పడుతూ చికిత్స చేస్తుంటే తన గురించి కానీ, తనకేమైందని కానీ కొంచెం కూడా ఆలోచించలేదు అతను. తలలో నుంచి కారిన రక్తం కనురెప్పల మీద కారి గడ్డకట్టి ఉండటంతో కళ్ళు తెరవటం కష్టంగా ఉంది. అయినా సరే బలవంతంగా కనురెప్పలెత్తి చూస్తున్నాడు. మృదుల ఎక్కడుందోనని. నర్సు స్టెరిలైజ్డ్ క్లాత్తో కంటి మీద ఉన్న రక్తాన్ని తుడుస్తోంది. 10 నిమిషాల తర్వాత అతను మీకేమవుతారు? డాక్టర్ అడిగాడు మృదులని. మృదులకు వెంటనే ఏం చెప్పాలో తోచనట్లు ఒక్క క్షణం ఆలోచించి ఫ్రెండ్ అంది. ఆమె సమాధానం మధుకర్ చెవికి వినిపించింది. అతని కళ్ళల్లో అదో రకమైన అస్పష్టమైన బాధ. రెస్టారెంట్ రూఫ్ టాప్ నుండి రోడ్డు మీదకి దూకేయడంతో తగిలిన గాయాల తాలూకు బాధ కాదు. డాక్టర్ మృదులతో చెప్తున్నప్పుడు సరిగ్గా ఆ సమయంలో వరిగడ్డి వేసుకెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు మీద నుండి వెళుతూ ఉండటంతో యాదృచ్ఛికంగా జరక్కుంటే ముక్కలు ముక్కలైపోయి ఉండేవాడతను. లక్కీ, ప్రాణాపాయం ఏం లేదు. ప్రిస్క్రిప్షన్ రాసి ఆమెకు అందించాడు డాక్టర్. డాక్టర్స్, నర్సులకి ఏ మాత్రలు ఎప్పుడెప్పుడు వేయాలో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాక మధుకర్ బెడ్ దగ్గరకు వెళ్ళింది మృదుల. అతని ముఖంలోకి చూసింది. అతని పెదవులు చిరునవ్వు నవ్వుతున్నాయి. మిస్టర్ శ్రీరామ్, ఆమె అడిగింది. మీ వాళ్ళ ఫోన్ నంబర్ చెప్పండి, విషయం తెలియజేస్తాను. అతను ఒకసారి నిర్వికారంగా ఆమె వైపు చూశాడు. నాకున్నది, నా అనుకున్నది నువ్వే మృదుల అనుకున్నాడు లోపల. వద్దులేండి, నాకెవ్వరూ లేరు అన్నాడు. ఎందుకో అతని కళ్ళలో సన్నని చెమ్మ ఊరింది ఆ మాట అంటున్నప్పుడు. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది మృదుల. తన వైపే తదేకంగా చూస్తున్న అతన్ని అడిగింది. ఎందుకండి, ఎందుకింత పిచ్చి పని చేశారు? సారీ, అతను చెప్పాడు. నిజంగా నాకు తెలీదు. అప్పుడే గడ్డి లారీ వెళ్తున్న సంగతి. అలాంటి స్థితిలో కూడా అతను అలా మాట్లాడడం చూసి ఎడబాలో నవ్వాలో తెలియలేదు మృదులకి. లారీ కాదు, ట్రాక్టర్ అంది. ఏదో ఒకటి సరిగ్గా అప్పుడే గురిచూసి రావాలా? అయినా మీ ప్రేమ జయించడం ముందు ప్రాణం ఒక లెక్క కాదు నాకు. మిసెస్ మృదుల. మృదుల హాస్పిటల్ నుండి వెళ్ళిన గంటకి మధుకర్ మొబైల్ తీసి మృదుల ఇంటి నంబర్ నొక్కాడు. తానే లైన్లోకి వచ్చింది.
హలో శ్రీమతి, మాజీవిలే. అది తన భర్త మధుకర్ గొంతని గుర్తించింది. మాజీ శ్రీమతివి అవడంతో గుండెలో కలుక్కుమంది. ఎందుకు చేశారు ఫోన్ అడిగింది. ఏం మృదుల, కోపం పోలేదా నా మీద అని ఒక్క మాట అంటాడేమో అని ఎదురు చూస్తోంది ఆమె హృదయం. కానీ అతను ఇంకా ఇంకా దారుణంగా, వ్యంగ్యంగా, తృణీకార భావంతో మాట్లాడుతున్నాడు. నీ సరికొత్త ప్రియుడు ఎలా ఉన్నాడో తెలుసుకుందామని కాదులే. వాడి క్రేజ్లో పడి నీ ఓల్డ్ ప్రియుణ్ణి, మాజీ మొగుడిని మర్చిపోయావో లేదోనని. మాజీ అనే మాట కావాలనే స్ట్రెస్ చేస్తున్నాడు. హాస్పిటల్ బెడ్ మీద నుండి మాట్లాడుతున్న మధుకర్ తన అసలు గొంతుతో, మీరు మారతారని ఎక్స్పెక్ట్ చేయడం చాలా చాలా పెద్ద మిస్కాలిక్యులేషన్ అవుతుంది అంది మృదుల. నాకు తెలుసులే సతీపణి, నా మీదున్న ఈ కోపమే నిన్ను వాడికి ఇంకా దగ్గర చేస్తుందని. నాకు అసలు ఫోన్ చేయకండి మీరు. అసలు మీ ధోరణి ఇలాగే ఉండేటట్లయితే. రేపు నేను యూఎస్ వెళుతున్నాను నా కంపెనీ పని మీద. 2 నెలలు అక్కడే ఉంటాను. నేను తిరిగి వచ్చేసరికి వాడితో నువ్వు పూర్తిగా కమిట్ అయిపోయి ఉంటావులే. నాకు తెలుసది. కమిట్ అయిపోయావు అనే మాట అసభ్యకరమైన అర్థం వచ్చేలా ఒత్తి పలికాడు. లోపలి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యే వేదనని అణుచుకుని. బెటర్ యాన్ ఎండింగ్ విత్ పెయిన్ దాన్ పెయిన్ వితౌట్ ఎండ్ అని ఓ సామెతుంది తెలుసా మృదుల? అంతం లేని బాధ అనుభవిస్తూ పడి ఉండటం కన్నా కాస్త బాధ అనిపించినా విడిపోవటం మేలట. ఇలాంటి సూత్రాలు నీలాంటి స్త్రీవాదులకి, నాలాంటి మగ అహంభావికి చెప్పాల్సిన పని లేదనుకో. నీకలా అనిపించకపోయినా నాకు మాత్రం అలాగే అనిపిస్తోంది. ఇక మన రిలేషన్ ఇక్కడితో కట్ చేద్దాం. రేపు వాడిని రెండో పెళ్లి చేసుకోవడానికి ఏ అవాంతరము ఉండకూడదంటే విడాకులు తీసుకోవడం ఉత్తమం అన్న ఆలోచన నీలో ఉందని నాకు తెలుసు. ఆమె కళ్ళల్లో గబుక్కున కన్నీళ్ళు వచ్చేశాయి. చేతిలో ఫోను వణుకుతోంది. అతను మళ్ళీ చెప్పాడు. అప్పుడు నా ముఖం చూడాలంటే అసహ్యం వేస్తుందన్నావు కదూ. ఈ కొత్త ఫ్రెండ్ ముఖం చూడాలంటే ఏం వేస్తోందమ్మా? ప్రేమ వేస్తోందా? మోహం వేస్తోందా? చిచ్చి, మీరికి మారరు. మీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేయడం కాదు, మీ గొంతు వినాలన్న కంపరం పుడుతోంది. ఐ హేట్ యు. ఆ మాట ఆమెతో అనిపించుకోవాలనే అతను అలా మాట్లాడాడని తెలియని మృదుల ఫోన్ పెట్టేసింది విసురుగా. ఆ రోజు శ్రీవాత్సవ్ వచ్చాడు హాస్పిటల్కి. మధుకర్ నా పరిస్థితిలో చూడడం చాలా జాలిగా అనిపించింది అతనికి. ఏమిటిది మధుకర్? ఒక కంపెనీకి అధిపతివై ఉండి, అమ్మా నాన్న అందరూ ఉండి అనాథలా ఇలా ఒంటరిగా? నేను మృదులతో నిజం చెప్పేస్తాను. నో. మధుకర్ కంగారుగా చూశాడు. నో శ్రీ, నీకు ముందే చెప్పాను. నా భార్య మనసు బాధ పెట్టినందుకు నేను చేసుకుంటున్న ప్రాయశ్చిత్తం ఇదని. తన మనసు గెలిచే ప్రాసెస్లో నేనేం కోల్పోయినా నాకు బాధ లేదు. ప్రాణాలైనా దోసిటి పట్టి ఆమె పాదాల మీద పోసేస్తాను. ఇంకో 10-15 రోజుల్లో నేను మామూలుగా లేచి తిరగగలుగుతాను. నో ప్రాబ్లం. దయచేసి ఈ విషయం బయట పెట్టొద్దు ప్లీజ్. చాలాసేపు నిశ్శబ్దం ఆవరించింది వారిరువురి మధ్య. తరువాత శ్రీవాత్సవ్ చెప్పాడు. మధు, నిన్ను చూస్తుంటే ప్రేమ మీద, స్త్రీని గౌరవించడం అన్న దాని మీద నాకు కూడా నమ్మకం కలుగుతోంది. అప్పట్లో నేను నీతో చాలా చాలా అసహ్యంగా మాట్లాడాను. భార్య కదా మగాడి చెప్పు కింద తేలిలా ఉంటుందని ధోరణితో మాట్లాడాను. నా భార్య నాకు ఆ భగవంతుడిచ్చిన వరం శ్రీ. ఆ వరాన్ని నేనే చేజేతులా నా అహంభావంతో దూరం చేసుకున్నాను. అందుకే అటోన్మెంట్గా నన్ను నేను ప్రక్షాళన చేసుకుని తిరిగి ఆమెను పొందే ప్రయత్నం చేస్తున్నాను. స్వచ్ఛమైన ప్రేమేమిటో ఆమెకు అందించేందుకే ఇక ఈ జీవితం. ఇంకెన్నాళ్ళుండాలి హాస్పిటల్లో? 2-3 వారాలు అంతే. ఎంఎఫ్కి ఫండ్స్ పంపుతున్నావుగా? పంపుతున్నాను. నువ్వు నాకు సాయం చేయాలి శ్రీ. ఏంటి? నేను ఉన్నన్నాళ్ళు, మధుకర్ గాడు ఉన్నన్నాళ్ళు మృదుల నాతో పెళ్లికి ఒప్పుకోకపోవచ్చు. ఎంత ఆత్మాభిమానం ఉన్నదైనా, ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ యాన్ ఇండియన్ గర్ల్. తొలి ప్రేమ పాసం అంత తొందరగా తెగదు. తాళి సెంటిమెంట్కి తానేమీ అతీతురాలు కాలేదు. అయితే నువ్వు ఒక పని చెయ్యి అంటూ గొంతు తగ్గించి చెప్పాడు మధుకర్. అది వినగానే ఆశ్చర్యంతో అదిరిపడ్డాడు శ్రీవాత్సవ. మధు, నీకేమైనా పిచ్చి పట్టిందా? సారీ, నేను అలా చేయను. ప్లీజ్ శ్రీ, అర్థం చేసుకో. నేను ఎలాగూ అమెరికా వెళ్తున్నానని తనతో చెప్పాను అభ్యర్థిస్తూ అడిగాడు మధుకర్. శ్రీవాత్సవ చాలాసేపు ఆలోచించి అయిష్టంగానే చెప్పాడు సరే అని. మధుకర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వారం గడిచింది. అదృష్టవశాత్తు అతను తిరిగి మామూలుగా నడవగలుగుతున్నాడు. మృదులను ఎలాగైనా తిరిగి తన దాన్ని చేసుకోవాలన్న సంకల్ప బలం, ప్రేమ మీద అతనికి ఏర్పడ్డ అపారమైన నమ్మకం అతను తొందరగా కోలుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి.
అప్పుడు సమయం అర్ధరాత్రి 12 అవ్వడానికి 2-3 నిమిషాలుంది. బెడ్ మీద పడుకుని ఉన్న మృదులకు నిద్ర రావడం లేదు. ఏవేవో ఆలోచనలు. ఆ ఆలోచనల్లో అప్పుడప్పుడు శ్రీరామ్ కూడా తొంగి చూస్తున్నాడు. తెల్లవారితే ఆమె పుట్టినరోజు. పెళ్లికి ముందు మధుకర్ తనకు అర్ధరాత్రి ఫోన్ చేసి బర్త్డే విషెస్ ఎలా చెప్పాడో గుర్తొచ్చింది. కరెంట్ పోయేలా చేసి సెట్ లైట్లతో హ్యాపీ బర్త్డే అని రాయటం కళ్ళ ముందు మెదిలింది. హృదయాన్ని ఎవరో కిలుకుతున్నంత బాధ. పెళ్లికి ముందు అతను చూపిన ప్రేమ, పెళ్ళయ్యాక అతను ప్రదర్శించిన అహంభావం గుర్తొస్తుంటే బాధగా, రెస్ట్లెస్గా అనిపిస్తోంది. అప్పుడు హఠాత్తుగా ఫోన్ మోగింది. ఆమె గుండెల్లో సన్నని ఉద్వేగం. మధునే అని మనసు చెప్తోంది. తన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ఫోన్ చేస్తున్నాడు మధు. అతను మెత్తబడి ఉంటాడని నమ్మకంగా అనిపిస్తుంది. మోగుతున్న ఫోన్ వైపే చూస్తోంది. హృదయంలో అర్థం కాని ఆరాటం. గుండె వేగం అందుకుంటోంది. ఫోన్ ఎత్తి హలో అంది. అవతలి గొంతు గుర్తించగానే మనసులో ఎగిసిపడుతున్న ఉద్వేగం ఒక్కసారిగా చల్లారిపోయింది. నేను శ్రీరామ్ని. ఏమిటి ఈవేళప్పుడు విసుగ్గా అడిగింది మృదుల. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, అపాలజెటిక్గా అని మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు. ఆమె గుండె జల్లుమంది. ఇతనికెలా తెలిసింది? మీకెలా తెలిసింది నా పుట్టినరోజు సంగతి? విస్మయంగా అడిగింది. ప్రేమ మహిమ అదే మరి. ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించి అనుక్షణం ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇలా తెలిసిపోతూ ఉంటాయేమో. ఆమె పుట్టిన తేదీ తెలుసుకోవాలి అని లోపల బలంగా కోరుకున్నాను. అంతే, తెలిసిపోయింది. టెలిపతి కాదనుకుంటా ఇది. మనస్తత్వ శాస్త్రవేత్తలు ఈ పేరు పెట్టినట్లుగా లేదు. నిజం చెప్పండి, ఆఫీస్ నుంచి ఏమైనా నా బయోడేటా అది తెలుసుకున్నారా? అరే, అంత కోపం ఎందుకండి? ఓకే బై. ఆగండి, రేపు మీరు నాతో కాసేపు స్పెండ్ చేయాలి. ఐఎమ్ సారీ. ఆర్డర్ ఇస్తున్నట్లుగా ఉందేమో. కాసేపు రేపు నాతో స్పెండ్ చేసే అవకాశం ఇవ్వగలరా అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆమె ఏం చెప్పాలా అని జాగ్రత్తగా ఆలోచించి చెప్పింది. ఇద్దరు మాత్రమే కూర్చోగలిగే చిన్న హెలికాప్టర్ అది. ఆకాశంలో చాలా ఎత్తుగా ఎగురుతోందది. లోపల మృదుల, మధుకర్లు ఉన్నారు. ఎంతో బ్రతిమాలి ఒప్పించాడు ఆమెను. హెలికాప్టర్ నడపటం ఎలా వచ్చు మీకు? అతనే స్వయంగా దాన్ని నడపడం చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది మృదుల. నేర్చుకున్నాను చెప్పాడు, కంట్రోల్స్ అన్నీ జాగ్రత్తగా సరిచూసుకుంటూ. ఎప్పుడు? ఈ మధ్యనే. భయమేం లేదులేండి, బాగానే ట్రైన్ అయ్యాను ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్ కంట్రోల్లో. పైలటా మీరు? ఊహో, కేవలం ఈ ఒక్క రోజున మిమ్మల్ని ఇలా ఆకాశ వీధిలో విహరింపజేయడం కోసం శిక్షణ తీసుకున్నాను. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ రోజు 4 అంతస్తుల్లో ఎత్తు నుండి దూకడం అయితే దూకాడు, కానీ ఎంత ఎత్తులో ఉన్న ఈ హెలికాప్టర్ నుండి దూకగలడా అనా? చచ్చ, అదేం కాదు. ఓహో, ఒకవేళ ఏ గడ్డి లారీనో సేవ్ చేసేస్తుందిగా అనా? ఆమె చిన్నగా నవ్వింది. 20 నిమిషాల తర్వాత ఆ హెలికాప్టర్ కిందికి దిగుతున్నట్లుగా అనిపించింది మృదులకు. కిందికి చూడండి చెప్పాడు మధుకర్. ఆమె కిందికి చూసింది. కనుచూపు మేర అంతా పచ్చని వరిచేలు కనిపిస్తున్నాయి. 30-40 హెక్టార్ల విస్తీర్ణంలో అంతా పచ్చదనం, అందమైన ఆహ్లాదకరమైన గ్రీనెస్. తెల్లటి కొంగల సమూహం ఒకటి ఆ పచ్చని పొలాల మీద ఎగురుతూ వెళుతోంది. హెలికాప్టర్ ఇంకొద్దిగా కిందికి దిగింది. అప్పుడు కనిపించాయి ఆమెకు ఆ పొలాల మధ్య పసుపుతో ముగ్గులు వేసినట్లున్న ఏవో గీతలు. ఆ పసుపు గీతలు బంతిపూలని స్పష్టమవ్వడానికి ఎన్నో క్షణాలు పట్టలేదు. అంతేకాదు, అవి గీతలు కావని, అక్షరాలని గుర్తించింది మృదుల. హెలికాప్టర్ మెల్లమెల్లగా కిందికి దిగుతున్న కొద్దీ ఆ అక్షరాలు ఒక్కొక్కటి తెలుస్తున్నాయి. HAPPY ఆమె చదువుతుంది. BIRTHDAY MRUDULA. ఆకుపచ్చని బ్యాక్గ్రౌండ్లో పసుపు పచ్చ అక్షరాలు. హెక్టార్ల కొద్దీ విస్తీర్ణంలో ఓ క్రమ పద్ధతిలో ఎంతో ఓర్పుగా పార్ట్స్లో పెంచి వాటిని ఆ అక్షరాల రూపంలో అమర్చిన బంతిపూల అక్షరాలు. ఆకాశంలోంచి చూస్తుంటే అద్భుతంగా ఉన్నాయవి. అంత విశాలమైన భూభాగంలో ఎంత శ్రమ, ఎంత కృషి, ఎంత దీక్ష లేకుంటే ఈ లెటరింగ్ సాధ్యపడుతుంది? ఆమె మనసు ఒక్కసారిగా అనిర్వచనీయమైన అనుభూతికి గురయింది. ఆశ్చర్యపోతున్నట్లు శ్రీరామును చూసింది. ఇది నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చేసింది కాదు మృదుల గారు. నా తృప్తి కోసం, నన్ను నేను సంతోషపెట్టుకోవడం కోసం, నాలోని ప్రేమికుడి తపన తీర్చడం కోసం చేశాను అన్నాడు భావోద్వేగంతో. ఆమె ఓ రకమైన దిగ్భ్రాంతితో నివ్వెరపోయి చూస్తోంది. ఎవరితను? ఎందుకు నా మీద ఎంత ఆరాధన చూపిస్తున్నాడు? పెళ్ళయిన దాన్నని చెప్పినా దానికి తన ప్రేమకి సంబంధం లేదన్నట్లు. ఏమిటిదంతా?
మృదుల మదిలో ప్రశ్నల పరంపర, భావ తరంగాలవి. సమయం 1 గంట. మధ్యాహ్నం లంచ్ సమయం అది. తన టేబుల్ దగ్గరే లంచ్ చేస్తూ ఆ రోజు దినపత్రిక చూస్తోంది మృదుల ఆఫీసులో. ఓ పేజీలో ఫోటోను చూడగానే కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అక్కడి అక్షరాలు చదవగానే ఊపిరి ఆగినట్లయింది. అక్కడ తన భర్త మధుకర్ ఫోటో వేసి ఉంది. దాని పక్కన వాక్యాలు ఒక్కో అగ్నిపర్వతమై గుండెల్లో పేలిపోతున్నాయి. కిందున్న భూమి చీలిపోతున్న భ్రాంతి. శ్రద్ధాంజలి. ఎంఎంఆర్ కంప్యూటర్ సంస్థ అధినేత శ్రీ మధుకర్ గారు వ్యాపారాభివృద్ధి కొరకు న్యూయార్క్ సందర్శిస్తూ అకస్మాత్తుగా ఓ ప్లేన్ క్రాష్లో మరణించి మమ్మల్ని శోకతప్త హృదయులను చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇట్లు ఎంఎంఆర్ కంప్యూటర్స్ వ్యాపార భాగస్వాములు, సంస్థ సిబ్బంది. కింద జననం మరణం తేదీలు వేసి ఉన్నాయి. మరణం తేదీని చూసింది మృదుల. గాడ్ అనుకుంది. అప్పటికి 20 రోజులైపోయింది చనిపోయి. బాధ, ఆందోళన, దుఃఖం, నిస్త్రాణ ఒక్కసారిగా ఆమెను ఆవహించేసరికి స్పృహ కోల్పోతున్న దానిలా కూలబడిపోయింది అక్కడే. మధుకర్ మరణించాడు అన్న వార్త మృదులను చాలా తీవ్రమైన షాక్కి గురిచేసింది. దాని నుండి బయటపడడానికి చాలా రోజులే పట్టింది. తొలి ప్రేమ పాశం ఎంత నిగ్రహించుకుందామన్నా ఆగనీయకుండా దుఃఖాన్ని తెస్తూనే ఉంది. గుండె లోతుల్లో తీవ్రమైన బాధ, రక్తనాళాలు మెలిపడిపోతున్నట్లుగా వేదన. విచిత్రంగా ఆమెకు మనసులో ఓ మూల గిల్టీగా కూడా అనిపించింది. అతను అంత దారుణంగా మాట్లాడి మనసు ముక్కలు చేసినా కూడా ఎందుకనో తప్పు చేసినట్లుగా అనిపించింది. తాను అతన్ని విడిచి వచ్చేయకుండా ఉంటే అసలు ఇలా జరిగి ఉండేది కాదేమో అన్న ఆలోచన బాగా కృంగదీస్తోంది ఆమెను. ఆ ఇంటిని దూరం నుండి చూసేసరికి అతనిలో ఓ అనిర్వచనీయమైన భావోద్వేగం కలిగింది. ఆ ఇంట్లోనే తాను పుట్టాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. గేటు దగ్గర వాచ్మెన్ ఎవరు కావాలి అని అడిగాడు. లాయర్ గారిని కలవాలి. ఇంట్లో ఉన్నారా అని అడిగాడు అతను. మీరెవరు? నా పేరు శ్రీరామ్. తన ఇంట్లోకి తను వెళ్ళడానికి, తన కన్నె తల్లిని చూడడానికి వాచ్మెన్ అనుమతి తీసుకోవలసి వస్తోంది. కోర్టుకు వెళ్ళలేదా అడిగాడు మధుకర్. తన గొంతు అతను గుర్తుపట్టకుండా జాగ్రత్త పడుతూనే. లేదు, వెళ్ళడం లేదు. ఈ మధ్య ఇంట్లోనే ఉంటున్నారు. ఏ చెట్టంత కొడుకు చచ్చిపోతే ఏ తల్లి తట్టుకోగలదు? ఆఖరి చూపుకు కూడా నోచుకోకుండా ఎక్కడో దేశం కాని దేశంలో విమానంలో కాలి బూడిదైపోయాడు. అయ్యో, ఒకసారి కలవాలి. అమ్మగారికి మీరు తెలుసా? నేను ఆవిడ కన్న కొడుకునయ్యా. ఆ మాట పెదవి దాటలేదు. నిగ్రహించుకుని తెలుసు అన్నాడు. సరే వెళ్ళండి అన్నాడు వాచ్మెన్ మధుకర్ని కొంచెం పరిశీలనగా చూస్తూ. గదిలో మధుకర్ ఫోటోకి ఎదురుగా కూర్చుని ఆ ఫోటో వంక తదేకంగా చూస్తోంది వైదేహి. ఆ ఫోటోకి పూలదండ వేసి ఉండటం చూశాడు మధుకర్. ఆవిడ ముఖంలో దైన్యం. మమ్మీ అప్రయత్నంగా వచ్చేసింది ఆ పిలుపు. అది తన అసలు గొంతుతో. సంభ్రమం, ఆశ్చర్యం నిండిన కళ్ళతో తల తిప్పి చూసింది వైదేహి. అక్కడ కనిపించిన వ్యక్తిని చూడగానే విస్మయంతో కళ్ళు చిట్లించింది. కటిక చీకట్లో మగ్గుతున్న వాడికి హఠాత్తుగా ఒక వెలుతురు కిరణం కనిపించినట్లయి మరుక్షణం అది మాయమైపోయిన నిరాశ కనిపిస్తుంది ఆవిడ కన్నుల్లో. ఆ పిలుపు తన కొడుకే పిలిచినట్లుంది. ఎవరు బాబు నువ్వు? మమ్మీ అని పిలిచావా నువ్విప్పుడు అడిగింది. మధుకర్కి కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. నా నా కొడుకు గొంతులానే ఉంది. ఎవరు నువ్వు? ఒక్క క్షణం ఏం చెప్పాలా అన్నట్లుగా చూస్తూ ఉండిపోయాడు మధుకర్. దుఃఖం గొంతును పూడ్చేస్తున్నట్లుగా అనిపించింది అతనికి. ఎవరు కావాలి? లాయర్ గారు లేరు, కోర్టుకు వెళ్లారు అంది వైదేహి. గబుక్కున వెళ్ళి తల్లిని కౌగిలించుకోవాలనిపించింది మధుకర్కి. లేకుంటే మా మధు స్నేహితుడివా? లేదమ్మా, నేను నీ మధునే అనేశాడు. ఆ గొంతు వినగానే ఆవిడ కళ్ళ నిండా ఓ వింత సంభ్రమం, అర్థం కాని సందిగ్ధం. ఆ స్వరం తన కొడుకుదే, కానీ ఆ రూపం ఇదేంటి? ఈ అబ్బాయిది అచ్చం తన కొడుకు గొంతులాగే ఉంది. మధుకర్ నడుచుకుంటూ వెళ్ళి తన ఫోటోకి వేసిన దండ తీసేశాడు. అది చూడటంతోనే వైదేహి కళ్ళు విశాలమయ్యాయి. స్పష్టంగా ఏదో అనుమానం. ఎవరు నువ్వు అడిగింది పెద్దగా. మమ్మీ, నేను నీ కొడుకు మధుకర్ని అన్నాడతను ఉద్వేగంగా. ఏంటి? నేను చనిపోలేదమ్మా. వైదేహి గుండెల్లో ఏదో సంచలనం. ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయింది. వేరే ఎవరి శరీరంలోనో ప్రవేశించి మాట్లాడుతున్నావనుకుంటున్నావా? లేదు మమ్మీ, ఈ శరీరం కూడా నీ కొడుకుదే, నీ మధుదే చెప్పాడు మధుకర్. అతనికి గుండెల్లోంచి ఏదో బరువు తొలగిపోతున్నట్లుగా ఉంది ఆ క్షణం. ఏంటయ్యా, ఎవరు నువ్వు? ఏంటి మాట్లాడేది? ఆవిడలో అంతకుముందు జీవితంలో ఎన్నడూ కలగనంత ఉద్వేగం. మధుకర్ తల్లి భుజం మీద చెయ్యి వేసి జరిగిందంతా చెప్పేశాడు.
గగుర్పాటుతో విందావిడ. ఒక తల్లిగా ఆవిడ కన్నిటికంటే గొప్ప సంతోషం కొడుకు చనిపోలేదు, బ్రతికి ఉన్నాడన్నది. ఒక స్త్రీగా భార్య మనసు నొప్పించానన్న ఆత్మ పరిశీలనతో లోకంలో ఎవ్వరూ చేయనిది వాడు చెయ్యపోవటం మరింత సంతోషాన్నిచ్చింది. ఆనందమో ఓ అద్భుతాన్ని చూసిన గగుర్పాటు ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాలిపోతున్నాయి. కొడుకుని చేత్తో తడిమి తడిమి చూసుకుంటూ హృదయానికి హత్తుకుంటోంది. ఇక ఇప్పుడైనా మృదులకు జరిగిందంతా చెప్పేయరా అంది చాలాసేపటి తర్వాత. మమ్మీ, ఏం? ఆమె జీవితంలో ఎంతో బాధ, ఎంతో ఆవేదనకు గురి చేసిన మధుకర్ అనేవాడు ఇక ఆమె జీవితంలోంచి పూర్తిగా వెళ్ళిపోవాలి మమ్మీ. ఉండు, కోర్టుకు ఫోన్ చేసి మీ నాన్నగారికి చెప్తాను. వద్దు మమ్మీ, ఇంకొన్నాళ్ళు డాడీకి విషయం తెలియకపోవటమే మంచిది. అది కాదురా, నువ్వున్నావని తెలిస్తే ఆయన మనసు తేలిక పడుతుంది. చెప్పని కడుపు కోతంటే అదెంత నరకమో నీకు అర్థం కాదు మమ్మీ. నువ్వొక్క సాయం చెయ్యాలి నాకు. ఏంటి? మృదులను ఎలాగైనా నాతో పెళ్లి కొప్పించాలి. ఆమె కొడుకు కళ్ళల్లోకి తదేకంగా చూసి, ఎంత వింత ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్పింది. తాళి కట్టిన భార్యనే మరోసారి పెళ్లి, కోడల ఇంట్లో కాపురం చేసిన అమ్మాయినే మళ్ళీ పెళ్లి చేసుకో అని నేనే ఒప్పించడం. ఏమిట్రా మధు ఇదంతా? నువ్వు చెప్తే తను ఒప్పుకుంటుందమ్మా. నా ప్రయత్నం ఎలాగూ కొనసాగుతుంది. ప్లీజ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ మృదుల గారు. మర్నాడు ఆమెను కలిసి పలకరించాడు శ్రీరామ్ రూపంలో ఉన్న మధుకర్. గుడ్ మార్నింగ్ అంది మృదుల. తర్వాత చాలాసేపటి దాకా అతనేమీ మాట్లాడలేదు. గంభీరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది వారిరువురి మధ్య. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అతను అన్నాడు, నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకున్న అభ్యంతరాలేమిటో తెలుసుకోవచ్చా? ఆ ప్రశ్న అతను అడుగుతాడనే ఊహించింది, కానీ అంత సూటిగా సీరియస్గా అడగటం చూసి విస్తుపోయింది. బదులేమి చెప్పలేదు. అభ్యంతరాలేం లేకపోతే అతను మాట్లాడడం ఆపకముందే, నాకిష్టం లేదు అంది మృదుల. నేనంటేనా? పెళ్ళంటే ఏం? ప్లీజ్ శ్రీరామ్, కొద్దిగా అసహనపడుతూ చెప్పింది. నేను పెళ్ళైన దాన్ని, కొన్నాళ్లు భర్తతో కాపురం చేసి ఆ భర్తను పోగొట్టుకున్నదాన్ని. ఎవ్వరూ దొరకనట్టు పోయి ఒక విధవను ఎందుకు కోరుకుంటున్నారు మీరు? మీరు చాలా మంచివారు. వేరే ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మీరు చాలా మంచివారు అన్న మాట మీ నోటి వెంట వినడం నాకెంతో సంతోషంగా ఉంది. థ్యాంక్స్. కానీ నా ప్రేమనే మీరు సరిగా అర్థం చేసుకోవడం లేదు. కులమతాల పట్టింపులు, వయోభేదాలు, మీకు అంతకుముందే పెళ్ళై ఉండటం, వైధవ్యం, ఇవేమీ నాకు అవసరం లేదు. జస్ట్ మీరు, నేను. నాలో ప్రేమను ఆపే శక్తి వేటికీ లేదు. మై లవ్ ఫర్ యువర్ అన్స్టాపబుల్. అలానే మిమ్మల్ని పెళ్ళాడటానికి ఇవేవీ అభ్యంతరాలు అవ్వవు. మీకు నేను నచ్చకపోవడం ఒక్కటే దాన్ని ఆపగలదు. ఈ కార్డు సెలెక్ట్ చేశాను అంటూ అతనేదో మృదులకు అందించాడు. మీరు అంటే ఈ కార్డు మీదే శుభలేఖలు వేయిస్తాను అన్నాడు. ఆమె మోడల్ వెడ్డింగ్ కార్డును చూసింది. ఒకసారి ఆమె హృదయంలోని రక్తమంతా ముఖంలోకి చిమ్మినట్లు విభ్రాంతితో చూసింది అతన్ని. కళ్ళు విశాలమైనాయి ఆశ్చర్యంతో. ఇంగ్లీష్లో మృదు, మధు, రమ్ అని ఉన్నాయి అక్కడ అక్షరాలు. ఆ అక్షరాలు హృదయం లోపల రాసి ఉన్నాయి. ప్రెస్లో శుభలేఖల మోడల్స్ చూస్తుంటే అక్కడ ఒకటి కనిపించింది. దాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని డిజైన్ చేశాను. శ్రీరామ్లో రామ్ అన్న నా పేరు, మృదులలో మొదటి అక్షరాలు కలిసి ఉండటంతో నాకు నచ్చింది అతను చెప్తున్నాడు. ఆమె హృదయంలో గతం తాలూకు ఆలోచనలు ముఖంలో ఎలా ప్రతిఫలిస్తున్నాయో నిశ్చింతగా చూస్తూ ఏదో షాక్ తగిలిన దానిలా మౌనమైపోయింది మృదుల. మీరు మన పెళ్లికి ఒప్పుకోకపోతే? ఆమె తలెత్తి అతని వైపు చూసింది. గంభీరమైన స్వరంతో అతను చెప్పాడు, నేను చాలా తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈసారి ఏ గడ్డి లారీ నన్ను రక్షించకుండా తగిన జాగ్రత్త తీసుకుంటాను. నువ్వు అతన్ని ఎందుకు చేసుకోనంటున్నావో నాకు అర్థం కావడం లేదు, వైదేహి కోడలితో చెప్పింది. అత్తయ్య, మీరు కూడా ఏమిటిది? మృదులకు మనసంతా గజిబిజిగా ఉంది. శ్రీరామ్ మంచివాడన్న నమ్మకం నాకుంది. అతను నన్ను కలిశాడు, నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో చెప్పాడు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అనుకోని సంఘటనలు జరుగుతాయి. వాటిని అధిగమించాలి. జీవితం ముందుకు సాగిపోవాలి. అత్తయ్య, నేనెందుకో మధు లేడు అన్న వాస్తవానికి అడ్జస్ట్ కాలేకపోతున్నాను. అంతేకాదు, తను అలా అయిపోవడానికి పరోక్షంగా నేనే కారణమేమో అన్న బాధ కలుగుతుంది. నేనేదో పెద్ద అభిమానవతిలా ఫీల్ అయ్యి వచ్చేసి ఉండకపోతే మధుకి ఇలా జరిగుండేది కాదేమో. మృదుల గొంతులో దుఃఖం పొంగుకొస్తోంది.
మధుకేం కాలేదు, వాడున్నాడు. అప్రయత్నంగా పొరపాటుగా ఆ మాట అనేసింది వైదేహి. విస్మయంగా తడి కళ్లతో అత్తగారి వంక చూస్తోంది మృదుల. వాడెక్కడికి పోలేదు, మనతోనే ఉన్నాడు, మనందరి మధ్యనే ఉన్నాడు, నా మనసులో ఉన్నాడు, నీ గుండెలో ఉన్నాడు, మనందరి జ్ఞాపకాల్లో వాడెప్పుడూ చిరంజీవే సర్దేసింది వైదేహి. 2 క్షణాల నిశ్శబ్దం. వైదేహి కోడలి భుజం మీద అనునయంగా చెయ్యి వేసి చెప్పింది, చూడమ్మా, శ్రీరామ్ చాలా ఉత్తముడిలా ఆదర్శభావాలు కలవాడిలా ఉన్నాడు. జీవితం ఆ భగవంతుడిచ్చే ఓ అవకాశం లాంటిది. ఊహించని దుస్సంఘటన ఏదో ఎదురైనంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోకూడదు. సామాజిక కారణాలకు, మానసికమైన భావాలకు సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి, లేదా భవిష్యత్తు గురించి భయపడో తీసుకోబోయే నిర్ణయం సరైంది కాదేమోనన్న శంకతోనూ జీవితం పట్ల ఉదాసీనత చూపకూడదు. నా మాట విని శ్రీరాముని పెళ్లి చేసుకో. నువ్వు సంతోషంగా ఉండు. నిన్ను వాడు పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాడు, ఆలోచించు అని కూడా చెప్పను. నేనే నీ తరపున అన్నీ ఆలోచించేశాను. అతను నీ జీవితానికి చాలా మధురమైన మలుపుని ఇవ్వబోతున్నాడు. ఏ స్త్రీ పొంది ఉండని ఎంతో అందమైన అనురాగమయమైన జీవితాన్ని నీ దోసిట నింపబోతున్నాడు. అతను ఎంత గొప్ప ప్రేమికుడో అంత ఎమోషనల్ మనిషిలా ఉన్నాడు. నువ్వు నీ సెంటిమెంట్కి విలువనిస్తూ మూర్ఖంగా నో అంటే అతను తనని తాను కడతీర్చుకోవడానికి మాత్రం వెనకాడడు. గుర్తుపెట్టుకో. అంతేకాదు, నా కొడుకుతో కలిసి ఉన్నన్నాళ్ళు నిన్ను ఎంతో మానసిక క్షోభ పెట్టాడు వాడు. అది నాకెంతో గిల్టీగా అనిపిస్తోంది. ఆ భావన నుండి నేను బయటపడాలంటే నువ్వు మళ్ళీ శ్రీరాముని పెళ్లి చేసుకోవాలి, లేకుంటే నా మీద ఒట్టే. వైదేహి అలా మాట్లాడి వెళ్ళాక మొదటిసారి ఆ విషయం గురించి సీరియస్గా ఆలోచించింది మృదుల. అభాగ్యులైన స్త్రీలని, రేప్ విక్టిమ్స్ని ఆదుకునే ఒక సంస్థకి వాలంటీర్గా ఉంటున్న అతనిలాంటి మంచి మనిషి తన కారణంగా ఆత్మహత్యకు పాల్పడకూడదు అన్న ఒకే ఒక్క ఆలోచన అత్తగారు పెట్టుకున్న ఒట్టుకి విలువనివ్వాలనే నిర్ణయం తీసుకునేలా చేసింది. మధుకర్ మృదుల మెడలో మరోసారి 3 ముడులు వేశాడు. శోభనం గదిలో శ్రీరామ్ మృదులతో చెప్పాడు, మీరు ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను చస్తాను అంటూ బ్లాక్మెయిల్ చేశాను చూశారు, దాన్ని మాత్రం మీరు పరిగణలోకి తీసుకునే ఉంటారు. భర్త కళ్ళల్లోకి చూస్తూ అతను చెప్పేది వింటుంది మృదుల మౌనంగా. పెళ్ళైపోయింది కదా అని నేనేమీ మీ మీద అధికారం చెలాయించను. అసలు కనీసం అంటుకోను కూడా అంటుకోను. ఎందుకంటే మీ మానసిక పరిస్థితి నాకు తెలుసు. నా ఒత్తిడితోనే మా అమ్మ మీదో, అదే మీ అత్తగారి ప్రోద్బలం వల్లనో నన్ను పెళ్ళాడినా నన్ను మీరింకా పూర్తిగా యాక్సెప్ట్ చెయ్యలేదని నాకు తెలుసు. నేనేమిటో, నా ప్రేమేమిటో మీకు పూర్తిగా తెలిసాకే, నన్ను పూర్తిగా నమ్మాకే మీకు మీరుగా కోరి దగ్గరైతేనే పాన్పు అంటూ అతను తన తలగడ తీసుకుని కింద చాప పరుచుకున్నాడు. మృదుల అలాగే మంచం మీద కూర్చుని మోకాళ్ల మీద గెడ్డ వాంచి చూస్తోంది. మృదుల గారు, మీరు మంచి ఆర్టిస్ట్ అని నాకు తెలుసు. నేను ఆర్టిస్ట్నే. ఆ ఆర్ట్ ఏంటో తెలుసా? చెప్పండి అంది మృదుల. భార్య మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే ఆర్ట్, ఆమె మనసు గాయపడకుండా ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించడం అనే ఆర్ట్. దీన్ని నిజాయితీగా త్రికరణ శుద్ధిగా ఆచరించే ఏ మగాడి జీవితమైనా మృదు మధురమే. మృదుల పెదవుల మీద సన్నని నవ్వు. అతను మళ్ళీ చెప్పాడు, అవును, నేను మిమ్మల్ని ఏకవచనంతో పిలవచ్చా? దానికి అనుమతి కావాలా అంది మృదుల. మీకు నన్నెలా పిలవాలనిపిస్తే అలా పిలవండి. ఏమండి అనకుండా నువ్వు అంటే ఇంకా హ్యాపీ. శ్రీ అని పిలవండి, లేదా రామ్ అనండి, మీ ఇష్టం. మృదులకి మధుకర్ గుర్తొచ్చాడు. పరాయి వాళ్ల ముందైనా ఏమండి అని బహువచనంతో పిలవడం అలవాటు చేసుకో అంటూ కటువుగా చెప్పడం గుర్తొచ్చింది. మధుకర్ తన జేబులోంచి ఏదో తీసి ఆమెకు అందించాడు. అదొక గ్రీటింగ్ కార్డ్. ఎర్ర గులాబీ ప్రింట్ అయి ఉన్న చాలా అందమైన గ్రీటింగ్ కార్డ్ అది. దాని మీద అక్షరాలు చదివింది, ఐ యామ్ గ్లాడ్ యు ఆర్ మై వైఫ్. ఏడాది కాలం గడిచిపోయింది. ఈ ఏడాదిలో మృదుల మధుకర్ మధ్య సాన్నిహిత్యం, స్నేహం పెరిగిందే కానీ శారీరకంగా మాత్రం ఒక్కటవ్వలేదు. ఆమె స్పష్టంగా బహువచనాలతో పిలవకండి అన్న తర్వాతనే అతడు ఆమెను నువ్వు అని పిలవడం ప్రారంభించాడు. ప్రేమ ప్రేమ అంటూ తిరిగే రోజుల్లో కనపరిచే ఇష్టం, ఆసక్తి పెళ్ళైపోయాక మగాడు చూపించడు అనే అభిప్రాయాన్ని మృదులలోంచి చెరిపేసేంత ఇదిగా ప్రేమ అనే అమృతపు జల్లును కురిపిస్తున్నాడు అతను. మగాడన్న ఈగో, అహం ఏమాత్రం లేని నిర్మలమైన అనురాగం అందిస్తున్నాడు. చాలా చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా ఆమె మాటకి, ఆమె అభిప్రాయానికి ఎంతో విలువిస్తున్నాడు.
మధుకర్ అనే ఫూల్తో గడిపిన వైవాహిక జీవితంలో ఆమెకెదురైన అవమానం, మనస్తాపం, ఆవేదన, అనీజినెస్ వీటి జాడలేవి ఇసుమంతైనా ఆమె ఫీల్ అవ్వకూడదన్నట్లు ఎంతో ఇష్టంగా, ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటున్నాడు మధుకర్. ఒక ఆదివారం సినిమాకి వెళదామా మృదుల అని అడిగాడు భార్యని. అప్పుడు మృదుల డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తలలో పువ్వులు తురుముకుంటోంది. ఒక వారపత్రికకి తాను పంపిన నవలకు బహుమతి వచ్చింది. 25,000 రూపాయల బహుమతి అది. ఆ రోజు ఉదయమే ఎడిటర్ ఫోన్ చేసి చెప్పాడు మృదులకు ఆ విషయం. ఆమె మనసులో ఆ సంతోషం నిండి ఉండటంతో ఏ సినిమాకి అని అడిగింది. నేవీ బ్లూ చీరలో నందివర్ధనంలా మెరిసిపోతున్న భార్య అందాన్ని తదేకంగా చూస్తూ చెప్పాడు మధుకర్. ది ఐడియల్ హస్బెండ్. టక్కున తల తిప్పి భర్త వైపు చూసింది మృదుల. ఆ రోజు మధుకర్ ఏమన్నాడో గుర్తొచ్చింది. నాతో పెళ్ళైపోయిందిగా, అడ్జస్ట్ అవ్వడం తప్ప చేసేదేం లేదు అన్న ధోరణిలో మాట్లాడాడు. వెళదామా అడిగాడు మధుకర్. ఆమె మౌనంగా అతన్నే చూస్తోంది. అతనే మళ్ళీ చెప్పాడు. మృదుల, నేనెంతగా ఆరాధిస్తున్నా నన్ను దూరంగానే ఉంచుతున్నావు నువ్వు. నాలో నాకే తెలియని అవలక్షణాలు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలీదు. ఒక భర్తగా ఎలా ఉండాలో అలా ఉండటం లేదేమో నేను. ఆ సినిమా చూసి ఏమైనా టిప్స్ తెలుసుకుంటాను. అప్పుడైనా నా మీద ప్రేమ పుట్టుకొస్తుందేమో చూద్దాం. ఆమె వెళదాం అంది. థియేటర్లో పెద్దగా జనం లేరు. ఆఖరి వరుసలో కూర్చున్నారు మృదుల, మధుకర్లు. ఆమె చీర కొంగు అతని చేతికి తగులుతోంది. ప్రాణం లేని ఆ ఫ్యాబ్రిక్ తగలటం కూడా అతనిలో ఓ థ్రిల్ని నింపుతోంది. చీకట్లో అనుకోకుండా అతని మోచేయి ఓసారి ఆమె కడుపు భాగానికి తగిలింది. మధుకర్లోని రొమాంటిస్టు ఉలిక్కి పడ్డాడు. ఆమె కొద్దిగా జరిగి ఒదిగి కూర్చుంది. అలా జరగడంలో అతని మోచేయి ఆమె బ్లౌజు అంచుకి తగిలింది. ఆ చీకటి, ఆ ఏసీ చల్లదనం, ఆ సామీప్యం ఇవన్నీ అతనిలో చిరు అలజడిని కలిగిస్తున్నాయి. చాలా చిత్రంగా ఆమె అతని మోచేతిని అక్కడి నుండి తోసివేయలేదు. ఇన్నాళ్లుగా అతను చూపుతున్న మర్యాదకి, మంచితనానికి ఆమెలో కూడా అతనంటే ఓ సదభిప్రాయం ఏర్పడింది. బహుశా అందువల్లనేమో అతని మోచేయి అక్కడ తగులుతున్నా పట్టించుకోనట్లుగా ఉండిపోయింది. తెర మీద ది ఐడియల్ హస్బెండ్ నడుస్తోంది. భార్యతో కలిసి అలా సినిమా చూడ్డాన్ని ఆస్వాదిస్తున్నాడు మధుకర్. ఉన్నట్టుండి ఏదో చెప్పాలని తల ఆమె వైపు తిప్పాడు మధుకర్. అదే సమయంలో ఆమె కూడా ఏదో మాట్లాడాలని అతని వైపు తిరిగింది. యాదృచ్ఛికంగా జరిగిందది. ఇద్దరూ ఏకకాలంలో అలా తిరగడంతో వాళ్ళిద్దరి తలలు మృదువుగా ఢీకొన్నాయి. అనుకోకుండా యాక్సిడెంటల్గా ఒకరి పెదవులు మరొకరి పెదవుల్ని తాకాయి. ఈ అనూహ్య పరిణామానికి ఆమె గుండె జల్లుమంది. ఆమెలోని స్త్రీత్వం చాలా రోజుల తర్వాత తుళ్ళిపడింది. భగవంతుడు ఎంతో దయతో అతనికి ఆ అవకాశాన్ని ఇచ్చినట్లు ఆమె పెదవిని తన పెదవుల్లోకి తీసుకున్నాడు. మృదువుగా అనురాగదాహంతో అలమటిస్తున్న నోటికి అమృత పదార్థం లభించినట్లు అతడు ఆమె పెదవిని తీయగా చుంబించాడు. 18 క్షణాల తరువాత ఆమె వెనక్కి జరిగి మౌనంగా సినిమా చూస్తోంది. సినిమా వదిలాక ఇద్దరూ కలిసి ఇంటికి వస్తుంటే దారిలో సన్నగా వర్షం మొదలైంది. అతను ఆమె కైనటిక్ హోండా డ్రైవ్ చేస్తున్నాడు. ఆగుదామా మృదుల అడిగాడు. వద్దు, వెళ్ళిపోదాం, జల్లేగా అంది. సన్నని వానే అయినా ఇంటికి చేరేసరికి పూర్తిగా తడిసిపోయారు ఇద్దరు. ఇంట్లో తన తడిసిన షర్ట్ బటన్స్ విప్పుకుంటూ భార్యకు టవల్ అందించాడు మధుకర్. అందించిన టవల్ తీసుకుని తల తుడుచుకుంటోంది మృదుల. చొక్కా ఆఖరి బటన్ విప్పుతూ యథాలాపంగా ఆమె వైపు దృష్టి సారించాడు. అంతే. ఫ్రీజ్ అయిపోయినట్లు అతని చూపు అక్కడ కనిపిస్తున్న శిల్పం మీద నిలిచిపోయింది. తడిసిన చీరలో ఆమె ఎంతో అందంగా ఉంది. సృష్టిలో ఉన్న స్త్రీత్వపు అందాన్నంతా ఒకే చోట ప్రోగు చేసి చూడాలని దేవుడికి అనిపించిందేమో. ఇంకెక్కడా ఏ కొంచెం సౌందర్యము మిగలలేనట్లు ఉంది ఆమె ఆకృతి మనోజ్ఞంగా మెరిసిపోతూ. తడి అనేది చీరకు, స్త్రీకి ఇంత అందాన్నిస్తుందా అన్న విస్మయం పెరుగుతోంది అతని కళ్ళలో. వర్షపు నీటి స్వచ్ఛతలో తడిసిన శరీరమంతా నిండైన నవనవ. తెరచిన కిటికీలోంచి వీస్తున్న గాలికి కాస్త పక్కకు చెదిరిన పైట. డార్క్ బ్లూ కలర్ చీర కావడంతో నడుం మరింత బ్రైట్గా కనిపిస్తోంది. తెల్లవారుజామున కనురెప్ప క్రింద కదిలిన అందమైన స్వప్నంలో శీతాకాలపు ఉదయపు టెండలో చలి కాచుకునే హాయిని రంగరిస్తే వచ్చే మధురిమ కనిపిస్తోంది ఆమె నడుములో.
గులాబీ పూరేకుల్ని, పసుపుని, మంచి గంధాన్ని ఒక ప్రత్యేక నిష్పత్తిలో కలగలిపినట్లుగా అదోలాంటి రొమాంటిక్ కలర్లో మృదువుగా మెరుస్తోంది ఆమె నడుము. తడవడం వల్ల వనకూడిన ఒక తళతళ, ఒక కాంతి. మృదులని తడిసిన చీరలో చూడడం అంటే అదో మధుర కావ్యాన్ని పఠించడం లాంటిది అనిపించింది అతనికి ఆ క్షణం. ఆమె వైపే కన్నార్పకుండా అతను చూస్తున్న సంగతి తెలియదు మృదులకి. చలికి వణుకు పుడుతోంది ఆమె ఒంట్లో నుంచి. సరిగ్గా ఆ క్షణంలో పెద్ద శబ్దం చేస్తూ ఆకాశం భళ్ళున ఉరిమింది. చాలా దగ్గరలోనే పిడుగుపడ్డంత శబ్దం. ఆ శబ్దానికి ఉలిక్కిపడి భయంతో అతని దగ్గరకు పరిగెత్తుకు వచ్చి అతన్ని చుట్టేసుకుంది. అనూహ్యంగా అలా జరిగేసరికి ఉక్కిరి బిక్కిరయ్యాడు అతను. ఆమె అలా తన్ను చుట్టుకోవడం, ఆ స్పర్శ అతని ఊపిరి వేగాన్ని పెంచాయి. వేల జన్మల తపస్సు ఫలించినట్లు ఒక దివ్యానుభూతికి గురైంది అతని హృదయం. భార్య అలా ఆమెగా తనను కౌగిలించుకునేసరికి మృదువుగా తన బాహువుల్ని ఆమె భుజాల చుట్టూ అల్లాడు. ఆమె శ్వాస అతని గుండెల మీద వెచ్చగా తాకుతోంది. బయట వాన పెద్దదవసాగింది. చినుకుల చప్పుడు ఓ మధుర సంగీతంలా వినవస్తుంది. సడన్గా స్పృహలోకి వచ్చిన దానిలా ఉలిక్కిపడి తల పైకెత్తింది మృదుల. అదే సమయానికి తల ఉంచాడు. ఆ ప్రక్రియలో అతని నోటికి తేనె పలహారం దొరికినట్లు ఆమె పెదవులందాయి. ఆ పెదవుల్లోంచి వెచ్చదనాన్ని, వాటి మీద వాననీటి చెమ్మని అతను మెల్లమెల్లగా తనలోకి సంగ్రహిస్తున్నాడు. ఆమె పెదవుల స్పర్శ అతనిలో సన్నగా కోరికను రాజేసింది. ఆ స్పర్శ తేనె సముద్రపు లోతుల్లోంచి శరీరాన్ని తరుముకు వెళుతున్నట్లయింది. ఆ వానకి, ఈ మూపురుముకి నేనెప్పుడూ రుణపడి ఉంటాను మృదుల అన్నాడు మధుకర్. ఆమె వింటోంది. ఎందుకంటే మన పెళ్ళై ఇన్ని నెలలు గడిచినా ఇంత దగ్గరగా నువ్వు రావడం ఇదే మొదటిసారి. ఆమె అతడి నుండి విడిపోతుంటే ప్లీజ్ అంటూ గుండెలకు హత్తుకున్నాడు. నిజమవుతున్న స్వప్నం అర్థంతరంగా నిలిచిపోతున్న ఫీలింగ్ కలిగి కోటి నక్షత్రాల వెలుగు ప్రకాశిస్తున్న ఆమె శరీరాన్ని రెండు చేతులతో మెల్లిగా ఎత్తుకుని బెడ్ మీద వాలాడు. మనసంతా మధుర భావనామయమవుతుంటే తిరిగి ఆమె పెదవుల్ని తన పెదవుల్లోకి తీసుకున్నాడు. ఎంతో అపురూపమైన పెన్నితిని అందుకున్నట్లు ఓ కమ్మని రుచి, అనుభూతికి అలవాటు పడిపోయి విడివడలేకపోతున్నట్లుగా అవి ఆమె పెదవుల ఎరుపుని అభిషేకిస్తున్నట్లున్నాయి. ఆమెలో ఊపిరి వేగం పెరుగుతోంది. అతన్ని ఆహ్వానించను తిరస్కరించను లేని చిత్రమైన మానసిక స్థితిలో ఉంది ఆమె. ఊపిరి వేగానికి వక్షపు పొంగు, తడి బ్లౌజు పై అంచులోంచి తొంగి చూస్తున్న వెన్నెల. అప్పుడు మేల్కొంది మధుకర్లోని విచక్షణ. నాళ్ళు ఎంత నిగ్రహంతో ఉండి ఈరోజు తానెందుకు బలహీనుడవుతున్నాడు? మానసికమైన ఏ ప్రతిబంధకము లేకుండా ఆమె నన్ను స్వీకరించినప్పుడే ఈ కలయికన్నది జరగాలి తప్ప సెడక్షన్లా కాకూడదు. ఆమెతో కలిసి జీవించటం అనే ఆనందం ముందు శారీరక కోరికలు తీర్చుకోవడం అన్నది చాలా చిన్న విషయం. కళ్ళ ముందు తనుంటే చాలు, అదే స్వర్గం. ప్రతి నిమిషము ఆమెను సంతోషపెట్టగలగడమే, ఆమె మనసు రవ్వంతైనా నొచ్చుకోకుండా అపురూపంగా చూసుకోవడమే నాకన్నింటికంటే అతి విలువైన వరం, గొప్ప సంతోషం. ఈ ప్రలోభంలో పడి అందరి మగాళ్ల లాంటి వాడే అనే అభిప్రాయం ఆమెలో కలిగించకూడదు. ఇప్పుడు కాకుంటే ఇంకొన్ని నెలల తర్వాతైనా ఆమె నన్ను అర్థం చేసుకుంటుంది. నా ప్రేమని, నిజాయితీని అర్థం చేసుకుంటుంది. సారీ మృదుల అంటూ ఆమెను వదిలేశాడు మధుకర్. ఆమె కళ్ళు విస్మయంతో విశాలమయ్యాయి. అంత ఆవేశంలో కూడా అతను సారీ అనడం, నిగ్రహంతో వెనక్కు మళ్ళడం ఆమెకు నచ్చింది. ఒకే ఒక్క క్షణం అతను పరిచయమైనప్పటి నుండి జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు మెదిలాయి. ఏ ఒక్క రోజు కూడా అతను తన మనస్సు నొచ్చుకునేలా ప్రవర్తించలేదు. పరుషమైన పదం ఒక్కటైనా అతని పెదవుల్లోంచి రాలేదు. తాళి కట్టాక కూడా, తాళి కట్టేశాను కదా ఇక ఏమైనా చేసేయొచ్చు అనే అధికారాన్ని ప్రదర్శించలేదు. భార్య మనోభావాలకు విలువనివ్వడం అనేది ఎప్పుడూ ప్రాధాన్యతాంశమే అతనికి. తనని భార్యలా కాదు, ఒక దేవతలా చూసుకుంటున్నాడు. అది కాదు గొప్ప, అందులో ఏ ప్రతిఫలాపేక్ష లేకపోవడం. అది అతని ఔన్నత్యం. ప్రతిగా దేన్ని ఆశించకుండా ప్రేమ కోసమే ప్రేమించడం అనేది అతనిలోనే తప్ప ఇంకెవ్వరిలోనూ కనపడింది. అదే కాదు, అసలు స్త్రీజాతి అంటేనే అతనికి అపారమైన గౌరవం. ఆ ఆలోచనలన్నీ కలిసి మృదుల మనసుని కరిగించేశాయి. ఆ క్షణంలో గుండెను ప్రేమభావంతో నింపేశాయి. విడివడి వెళ్తోన్న అతని చేతిని పట్టుకుందామె అప్రయత్నంగా.
ఆశ్చర్యపోతూ చూశాడు మృదులని. మృదుల పెదవుల మీద వెన్నెల కిరణం లాంటి సన్నని చిరునవ్వు. ఆ నవ్వులో ప్రియతమా, నా మదిలో నీకు చోటు దొరికిందోయ్ అన్న మౌనాక్షరాల్ని చదివాడతను. హృదయంలో కోటి సన్నాయిలు మోగినట్లయి ఆనందాతిరేకంతో అతని కళ్ళు మెరిశాయి. ఎన్నో ఏళ్ల తపోఫలం ఆ రోజునే తనకు అందించడానికి దేవత దిగివచ్చినట్లు గుండెల్లో సంతోషం ఫౌంటైన్లా చిమ్ముతోంది. మృదులా అన్న పలవరింత పెదాల మీద కదిలింది. లిపిలేని ప్రియ భావనలు కన్నుల్లోంచి చూపుల వంతెనల మీదుగా ప్రయాణిస్తూ ఇరువురి హృదయాల్ని చేరుకుంటున్నాయి. స్వప్నంలోలా అతను కదిలాడు, ఆమెను చేరుకున్నాడు. సుగంధాన్ని తనలో దాచుకుంటున్న పూరేకులా అతన్ని హృదయానికి హత్తుకుందామె. సామ్రాజ్యాల్ని జయించినప్పుడు కూడా కలగనంత సంతోషం అతనిని కుదిపేస్తుంటే ఎందుకో అతని కన్నుల్లో లీలగా తడి ఊరింది. ఇంకెందుకు ఆ కంటతడి, ఇక నీ జీవితమంతా ఆనందమే అంటున్నట్లుగా తెరచిన కిటికీలోంచి లోపలికి ప్రవేశిస్తున్న చలిగాలి తిరిగి వెనక్కి వెళుతూ కిటికీ రెక్కను మూసేసింది. లోపల జరిగే మధుర సంగమాన్ని ఆకాశంలోంచి తొంగి చూస్తున్న చందమామకి తెలియకూడదని. ఆ సమాగమం తరువాత మధుకర్లో మార్పు వచ్చింది. మృదులని మరింత ప్రేమగా చూసుకోవడం అనే మార్పు, శారీరకంగా ఏకమవ్వడం అనే దానికి దంపతులు ఎవరైనా కొన్నేళ్లకు బాగా అలవాటు పడిపోతారు. ఆ అలవాటు పడిపోవడంలోంచి రొటీన్నెస్ వస్తుంది. ఆ రొటీన్నెస్లోంచి కూడా విముఖత, అయిష్టత, నిరాసక్తత, ఆ తరువాత మెల్లమెల్లగా కోపం, చిరాకు, ఈ లక్షణాలు మరికాస్త ముదిరితే పరాయితనం మీద ఆసక్తి కూడా కలగొచ్చు. ప్రేమించేటప్పుడు చూపించే ఆసక్తి పెళ్ళైపోగానే తగ్గిపోతుందని మృదులలో ఉండే అభిప్రాయాన్ని దూరం చేయాలనే తపనతో ఆ రోజు నుండి ఆమెతో మరింత మమతగా ఉంటున్నాడు అతను. 3 నెలలు గడిచాయి. ఒకరోజు ఇంటికి రాగానే భార్య చెప్పిన వార్త విని ఎగిరి గంతేశాడు మధుకర్. భార్యను ఎత్తుకుని గాలిలో గిరగిరా తిప్పేశాడు. ఏ శ్రీ వదులు అంటున్నా అతను వదల్లేదు. తాను తండ్రిని కాబోతున్నాడన్న ఆనందం చాలా క్షణాలు అలాగే ఉంది అతనిలో. నెలలు నిండి కాన్పయ్యే వరకు ఆమెను పూల మీద నడిపించాడు. ఉద్యోగానికి కూడా లాంగ్ లీవ్ పెట్టించేశాడు. ఆమె నోరు తెరిచి ఇది కావాలి శ్రీ అని చెప్పే అవసరం రానిచ్చేవాడు కాదు. అన్నీ సమకూర్చేవాడు. అన్ని వేళలా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. మృదులకి పండంటి మగబిడ్డ పుట్టాడు. పుట్టిన బిడ్డకి అనురాగ్ అనే పేరు పెట్టింది మృదుల. అనురాగ్ పుట్టాక కూడా మధుకర ప్రేమలో ఏ మార్పు లేదు. భార్య మీద అతని అనురాగాన్ని అనురాగ్ కూడా కాజేయలేకపోయాడు. దాన్ని మృదుల బాగా స్పష్టంగా గుర్తించింది. అనురాగ్కి 3 ఏళ్లు నిండాయి. ఓ రోజు రాత్రి అనురాగ్ నిద్రలో జారుకున్న తరువాత భర్త గుండెల మీద తల అంచి అడిగింది మృదుల. శ్రీ, ఒక్కటి అడుగుతాను, నిజం చెప్పు. నీకు బాబంటే ఇష్టమా నేనంటేనా? అతను ఏమాత్రం ఆలోచించకుండా చెప్పాడు నువ్వంటేనే అని. అతని కళ్ళల్లోకి చూసింది. భార్య ముంగురుల్ని సవరిస్తూ చెప్పాడు మధుకర్. నన్ను కన్న నా తల్లిదండ్రుల కంటే, నాకు పుట్టిన నా పిల్లల కంటే కూడా నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టం. ఆ విషయం నాకు స్పష్టంగా తెలుసు మృదుల. కొన్ని క్షణాలు మోగగా ఉండిపోయింది. నీకు అడిగాడు మధుకర్. ఏమో తెలీదు అంది. అదేంటి చెప్పు, ఎవరంటే నీకు ఇష్టం, నేనంటేనా వాడంటేనా అంటూ కొడుకు వైపు చూసి అడిగాడు. చెప్తాను కానీ మీరు జెలస్ ఫీల్ అవ్వకూడదు. మరి నాకు నీ కొడుకంటేనే ఎక్కువ ఇష్టం. క్షణంలో సగం సేపు అతని కళ్ళల్లో కాంతి తగ్గడం గుర్తించి నవ్వుకుంది మృదుల. అనురాగ్కి 5వ ఏడు వచ్చింది. అప్పుడు మళ్ళీ ఒకసారి మృదుల గర్భవతి అయింది. ఈసారి ఆడపిల్లే అన్నాడు మధుకర్. ఆడైనా మగైనా దీంతో ఆపరేషన్ చేయించేసుకుంటాను పిల్లలు పుట్టకుండా. మధుకర్ ఆశ్చర్యపడుతూ నుదురు ముడిచాడు. నువ్వు ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి? మగాళ్ళకి అది చాలా సింపుల్ ప్రొసీజర్ అట. నేనే చేయించేసుకుంటాను అన్నాడు కళ్ళల్లో ప్రేమ కదలాడగా. మృదుల, నేచర్ వీలవ్వదు కానీ, లేకపోతే నీకు ఇబ్బంది లేకుండా నేనే కనడం మోయడం అన్నీ చేసేయాలనిపిస్తుంది నాకు. వాట్? నిజం, నువ్వు కష్టపడటం నేను చూడలేను అన్నాడు అతను. మృదులకు 3వ నెలప్పుడు ఓసారి ఆగ్రా వెళ్ళారు విహారయాత్రకి ముగ్గురు. తాజ్మహల్ను చూస్తూ చాలా సంబరపడిపోతున్నాడు అనురాగ్. మమ్మీ మమ్మీ సీ దిస్, ఎంత స్మూత్గా ఉందో. ఈ మహల్ పాలరాతిని తన చిట్టి చేతులతో తాకుతూ హుషారుగా చెప్పాడు. కొడుకలా సంతోషపడుతూ ఎంజాయ్ చేయడాన్ని సంతృప్తిగా చూస్తున్నాడు మధుకర్. అక్కడికి వచ్చిన సందర్శకులలో ఒక వ్యక్తి మీద మధుకర్ దృష్టి నిలిచింది. యథాలాపంగా అటుకేసి చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపించి ఆ వ్యక్తికి దగ్గరగా వెళ్ళాడు గబగబా. డాక్టర్ మెర్విన్.
అతన్ని పలకరించాడు. డాక్టర్ మెర్విన్ మధుకర్ను చూసి ఒకే ఒక్క క్షణం నుదురుముడిచి వెనువెంటనే అతన్ని గుర్తించేశాడు. భర్త ఎవరితోనో మాట్లాడటం గమనించి, అను రా డాడీ దగ్గరకు వెళదాం అంటూ కొడుకును అక్కడి నుండి తీసుకువెళ్ళింది మృదుల. ఒక్కరైనా ఫ్యామిలీతో వచ్చారా? మధుకర్ ఆ ప్రశ్న వేయడంతోనే డాక్టర్ మెర్విన్ ముఖంలో ఓ రకమైన నిస్తేజం వచ్చి చేరింది. కొంచెం ఎడంగా కూర్చుని ఎటో చూస్తున్న ఒక ఆమెను చూపిస్తూ, ఆమె నా భార్య జూలియా, నీకు తెలుసుగా. మెర్విన్ గొంతులో బాధ తొంగి చూడటం గమనించాడు మధుకర్. వాట్ అబౌట్ యూ? నీ మ్యారేజ్ అని ఆయన అడుగుతుంటే, షీ ఈజ్ మై వైఫ్ మృదుల, వీడు మా అబ్బాయి అనురాగ్. మృదులను పరిచయం చేయగానే డాక్టర్ మెర్విన్ ఆమెనే చూడసాగాడు. ఈ అమ్మాయి కోసమే కదా అతను అంత ఆరాటపడింది. నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోందని కోపంతో అన్న ఒకే ఒక్క మాటను పట్టుకుని ముఖాన్నే మార్చేసుకున్నాడు. నమస్తే చెప్పింది మృదుల. నమస్తే అంకుల్, చేతులు జోడిస్తూ చెప్పాడు అనురాగ్ తల్లితో పాటు. ఆ బాబు గొంతు వినగానే డాక్టర్ మెర్విన్ భార్య జూలియా చటుక్కున తల తిప్పి అనురాగ్ను చూసింది. గబగబా అనురాగ్ దగ్గరకు వచ్చి ఒక్క క్షణం నిశ్శంతగా వాడి ముఖంలోకి పట్టి చూసింది. ఆమె కళ్లల్లో అంతదాకా ఉన్న నిర్లిప్తత చెదిరిపోవడం మెర్విన్ చూశాడు. చటుక్కున అనురాగ్ని ఎత్తుకుని బొగ్గల మీద ముద్దులు పెడుతోంది, రిక్ రిక్ అంటూ. డాక్టర్ మెర్విన్లో ఓ విభ్రాంతి. భార్యలో వచ్చిన ఈ మార్పుకి ఆశ్చర్యపోతున్నాడు. 2 క్షణాల తర్వాత తేరుకుని చెప్పాడాయన. పెళ్ళైన చాలా ఏళ్ల వరకు మాకు సంతానం కలగలేదు మిస్టర్. ఆయనెక్కడా? మధుకర్ అనేస్తాడేమోనని గబాల్న శ్రీరామ్ అన్నాడు మధుకర్ భావగర్భితంగా చూస్తూ. డాక్టర్ మెర్విన్కి అర్థమైపోయింది. హౌ కెన్ ఐ ఫర్గెట్ యువర్ నేమ్ శ్రీరామ్ అని అర్థమైందిలే అన్నట్టుగా మధుకర్ను చూసి చెప్పడం కొనసాగించాడు. నా భార్యకి పిల్లలు కావాలనే చాలా కోరిక. ఎందరో డాక్టర్లను కన్సల్ట్ చేశాం. ఎన్నో పరీక్షలు, ఎన్నో ఇన్వెస్టిగేషన్లు. జూలియాలో తల్లినవ్వాలన్న కోరిక ఎంత గాఢంగా పెరుగుతుందో అంత విఫలమవుతూ వచ్చాయి చికిత్సలన్నీ. ఇక తల్లినయ్యే అదృష్టం తనకు లేదనుకుని క్లోనింగ్కో, టెస్ట్ ట్యూబ్ బేబీ విధానానికో రీస్టార్ట్ అవబోతున్నాం. సరిగ్గా అప్పుడు తనకు సైకిల్ ఆగింది. పరీక్షలు చేసి నిర్ధారణ అయ్యింది, జూలియా గర్భవతి. మా సంతోషానికి అవధుల్లేవు. జూలియాకది ఓ పెద్ద పండుగ. విపరీతంగా ఎగ్జైట్ అయిపోతోంది. 9వ నెల ప్రారంభంలోనే ప్రసవించింది మగబిడ్డ. అందంగా ఆరోగ్యంగా ఉన్నాడు. రిక్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాం. రిక్ పుట్టాక జూలియాలో వచ్చిన చైతన్యం అంతా ఇంత కాదు. 24 గంటలు వాడినే అంటిపెట్టుకుని ఉండేది. వాడు మా అమ్మని పిలుస్తుంటే మైమరిచిపోయేది. నన్ను కూడా పట్టించుకోవడం మానేసింది. రిక్ 5 ఏళ్ళు వచ్చాయి. ఒకరోజు బాల్కనీలో బాల్ ఆడుతూ ఉండగా రిక్ ప్రమాదవశాత్తు కిందికి జారిపోయాడు. తల నేరుగా నేలకు తగలడంతో పగిలిపోయింది. మెదడు బయటకు వచ్చేసింది. తల్లి చేతుల్లోనే మామ్ అంటూ ప్రాణాలు విడిచాడు. అప్పటి నుండి జూలియా కుంగిపోయింది. రిక్ చనిపోయాడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక మానసికంగా తీవ్రంగా డిస్టర్బ్ అయింది. తన జీవితానికి అర్థం లేనట్లు, అసలు బ్రతికే వృధా అన్నట్లు, ఏ విషయం మీద ఆసక్తి లేకుండా నిర్వికారంగా అయిపోయింది. నాతో కూడా సరిగా మాట్లాడదు. ఎప్పుడూ శూన్యంలోకి చూస్తూ కొడుకు జ్ఞాపకాల్లోనే ఉంటుంది. పూర్తిగా ఇక్కడి వాతావరణానికి భిన్నంగా ఉండే ఏదైనా ఓ కొత్త చోట్లో కొన్నాళ్లు గడపండి, ఏమైనా మార్పు రావచ్చని మానసిక వైద్యులు సూచించారు. అందుకే. అది వినగానే మనసులో బాధగా అనిపించింది మధుకర్కి. ఐఎమ్ సారీ డాక్టర్, ఇట్స్ ఆల్ రైట్. శ్రీరామ్, మీ వాడిని చూడగానే ఎందుకో మరి తను అలా. మీరు ఇండియాలో ఇంకెన్నాళ్ళుంటారు డాక్టర్? ఇంకో 2 నెలలు. మరి మా ఊరు రారా? విజయవాడ, హైదరాబాదా? ఇప్పుడు విజయవాడలోనే ఉంటున్నాం. తప్పకుండా వస్తాం. రిక్ చనిపోయినా నా భార్య కళ్ళల్లో మొదటిసారి చిన్ని సంతోషాన్ని చూసింది ఇప్పుడే. అనురాగ్తో కొన్నాళ్ళు స్పెండ్ చేయడానికి వస్తాం. ఆగ్రాలో అనుకోకుండా డాక్టర్ మెర్విన్ను కలవడం అన్నది తన జీవితానికి ఎలాంటి మలుపు తిప్పబోతుందో మధుకర్కే అప్పటికి తెలియదు. డాక్టర్ మెర్విన్ దంపతులు విజయవాడ వచ్చారు. ఇంట్లోకి రాగానే జూలియా కళ్ళు అనురాగ్ కోసం వెతకడం గమనించారు మిగతా అందరూ. అనురాగ్ కూడా ఆంటీ ఆంటీ అంటూ జూలియాతో బాగా సన్నిహితంగా ఉంటున్నాడు. చాలా బొమ్మలు, ఆట వస్తువులు తెచ్చింది ఆమె ఢిల్లీ నుంచి వస్తూ. ఒకరోజు వాళ్ళు వచ్చిన రోజు పూర్తిగా అనురాగ్తోనే గడిపింది జూలియా. ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేదామె. ఆ రాత్రి మధుకర్ అడిగాడు భార్యని, వీళ్ళు రావడం, జూలియా మనం అనురాగ్ని ప్రత్యేకమైన అభిమానంతో చూడడం నీకు ఇబ్బందిగా ఏమైనా ఉందా మృదుల? చచ్చా, ఎందుకు ఇబ్బంది అంది మృదుల. అదే, ఆమెకు అతని విషయంలో బాగా నచ్చే సుగుణం.
తన ప్రవర్తన వల్ల కానీ తన చర్యల వల్ల కానీ కట్టుకున్న భార్య మనసేమైనా బాధపడుతుందేమో అన్న స్పృహ ఉండటం, ప్రతి క్షణం ఏమరిపాట్లో కూడా ఆ అంశాన్ని అతను నిర్లక్ష్యం చెయ్యడు. నాకు ఆవిడను చూస్తుంటే చాలా జాలిగా అనిపిస్తుంది మృదుల. దాదాపు 40 ఏళ్ళు వచ్చేశాయి. ఈ స్టేజ్లో ఇక పిల్లలు పుట్టడం అనేదే జరగకపోవచ్చు. మన అనూను చూస్తుంటే తనకి వాళ్ళ రిక్కును చూస్తున్నట్లుంటోందట. వాడు ఎందుకనో ఆవిడతో బాగా కలిసిపోయాడు. శ్రీ ఇవాళ ఆవిడ ఆంటీ కాదు మమ్మీ అను అని వాడితో చెప్పి మమ్మీ అని పిలిపించుకుందిట. వాడే చెప్పాడు. అది విని నిర్ఘాంతపోయాడు మధుకర్. ఇంకో 2 నెలల్లో డాక్టర్ మెర్విన్ జూలియాలు న్యూయార్క్కి బయలుదేరబోతున్నారనగా మధుకర్ని ప్రత్యేకంగా గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేశాడు డాక్టర్ మెర్విన్. మీతో ఒక్క విషయం మాట్లాడాలి మధుకర్. మధుకర్ అన్న పదం ఎక్కడ మృదుల చెవిన పడుతుందో అన్నట్లుగా క్షణంసేపు కంగారుగా అటు ఇటు చూశాడు మధుకర్. ఏంటి సార్? ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని చెప్పాడు మెర్విన్. మా రిక్కు చనిపోయాక దాదాపు పిచ్చిదానిలా అయిపోయిన నా భార్య ఆ రోజు ఆగ్రాలో అనురాగ్ను చూశాక కొద్దిగా మారింది. మొదటిసారిగా ఆమె కళ్ళల్లో వెలుగును చూశాను. ఈ 10 రోజుల్లో తను అనుతో విడదీయరాని సంబంధం ఏర్పరచుకుంది. మానసికంగా తన కొడుకుని రిక్ని అనులో చూస్తోంది. మీరు మరోలా భావించుకుంటే కొన్నాళ్ళు బాబుని మాతో తీసుకెళ్తాం. షాక్ అయ్యాడు మధుకర్. డాక్టర్, 2-3 రోజులుగా జూలియా నన్ను అడుగుతోంది అనుని మనతో తీసుకువెళదామని. సర్లే అంటూ ఏదో భ్రమలో పెట్టేశాను. కానీ ఇప్పుడు బయలుదేరే ముందు బాబు రాకపోతే తనేమైపోతుందోనని భయంగా ఉంది. మెర్విన్ కంఠంలో దుఃఖం తొంగి చూస్తోంది. చాలాసేపు ఆ ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. సార్, మృదుల ఒప్పుకుంటుందో లేదో. మధుకర్ ఎలాగో పెదవి విప్పాడు. అయినా వాడు మీతో వస్తాడా? అను వస్తాడు. మృదుల గారి కాళ్ళు పట్టుకుంటాను నేను, ఎమోషనల్గా చెప్పాడు మెర్విన్. మధుకర్ భార్యతో ఆ విషయం చెప్పగానే అదిరిపడి చూసింది మృదుల. ఏంటండి మీరనేది? వాడు లేకుండా నేనెలా ఉండగలను అనుకున్నారు? మృదుల, డాక్టర్ మెర్విన్ గారు నాకు బాగా తెలుసు. ఆయన ద్వారా నేను చాలా పెద్ద సాయం పొందాను గతంలో. న్యూయార్క్లో పేరు ప్రతిష్టలున్న సర్జన్, బిలియనీర్. ఇవన్నీ మెటీరియలిస్టిక్ విషయాలు. మానవీయ కోణంలోంచి చూస్తే జూలియా ఈసారి పిచ్చిదవ్వటం కాదు, ఆత్మహత్యకు కూడా పాల్పడుతుందేమోనని మెర్విన్ గారు భయపడుతున్నారు. ఆవిడ తిరిగి మామూలు మనిషి అవ్వటానికి మన అను ఉపయోగపడటం ఆ భగవంతుడు వాడికిచ్చే ఆశీర్వచనంలా తీసుకున్నాం. ఆమె నిర్ఘాంతపోయింది. అంటే మీకు ఇష్టమేనా? వాడు లేకుండా మీరు మాత్రం ఉండగలరా? అడిగింది. కొన్నేళ్లేగా. మానసికంగా ఆవిడ కొంచెం స్టేబుల్ అయ్యాక వచ్చేస్తాడు. అయినా ఇంకో 5-6 నెలల్లో మనకు పాపో బాబో పుడతారు. వాడు మనం లేకుండా వాళ్లతో ఉంటాడా అసలు? వెళతానన్నాడు నేను అడిగితే. ఆ తర్వాత డాక్టర్ మెర్విన్ కూడా మృదులను ఎంతగానో బతిమాలారు. భార్యను కాపాడుకోవడం కోసం ఆయన పడుతున్న తపన మృదుల అర్థం చేసుకుంది. భార్య మీద ప్రేమతో ఆయన ఇలా ప్రాధేయపడుతుంటే ఆమె సరే అనకుండా ఉండలేకపోయింది. అనురాగ్ దగ్గరకు వెళ్ళి, ఏరా అను, ఆంటీతో అమెరికా వెళతావా అని అడిగింది. ఓ, ఏరోప్లేన్ ఎక్కొచ్చుగా, వెళతాను, ఆంటీ మంచిది అంటూ వాడు సిద్ధపడిపోయాడు. కొడుకుని అలా దూరం పంపించేయడం మధుకర్కి మనసులో బాధగా అనిపిస్తున్నా ఈ పని వల్ల ఓ స్త్రీ జీవితం కుదుట పడుతుంది అనే ఒకే ఒక్క ఆలోచనతో ఆ బాధని అణచిపెట్టేసుకున్నాడు. అనురాగ్ తమతో వస్తున్నాడన్నది నిర్ధారణ కాగానే జోలిగా మనసు ఉప్పొంగిపోయింది. మృదులను ఒక్కసారిగా కౌగిలించేసుకుని ఏడ్చేసింది. ఎయిర్పోర్ట్లో కూడా మమ్మీ బాయ్ అంటూ హుషారుగా చెప్పి జూలియా చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయాడే కానీ ఏమాత్రం ఏడవలేదు అనురాగ్. వాడు అలా ఉండటం కూడా మృదుల మధుకర్ల మనసులోని ఆరాటాన్ని కాస్త తగ్గించినట్లయింది. విమానం గాలిలోకి ఎగురుతుంటే దాని వంకే చూస్తూ ఉండిపోయారు ఆ దంపతులు. కొన్నాళ్ళు అని అనురాగ్ని అమెరికా తీసుకువెళ్లారే కానీ క్రమక్రమంగా అది శాశ్వత బంధంలా మారిపోసాగింది. అక్కడ అను జూలియాల మధ్య అది 2-3 రోజులకు ఒకసారి న్యూయార్క్ నుండి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. అనుని అక్కడే స్కూల్లో వేశారు. జూలియాకి ఎంత మామూలు స్థితికి వచ్చిందో అంత గాఢంగా అనురాగ్తో అనుబంధం పెరిగింది. అదే మెర్విన్కి పిల్లవాణ్ణి మధుకర్కి అప్పగించేసే ప్రయత్నానికి ప్రతిబంధకమవుతున్నది. రోజులు అలా గడిచిపోతూ ఉన్నాయి. 6 నెలలు కాలగర్భంలో కరిగిపోయాయి. మృదులకి ఈసారి మధుకర్ అన్నట్లే ఆడపిల్ల పుట్టింది. అమెరికా ఫోన్ చేసి డాక్టర్ మెర్విన్ దంపతులతో మాట్లాడారు మధుకర్. అనుకి చెల్లి పుట్టింది అని చెప్పగానే ఎంతో సంతోషించారు వాళ్ళు. కంగ్రాట్స్, మేము ఇండియా వస్తాం చెప్పాడు మెర్విన్.
అనుతో మాట్లాడండి అని ఫోన్ అనురాగ్కి ఇచ్చాడు ఆయన. న్యూయార్క్లో వాళ్ళ ఇంట్లో. డాడ్. కొడుకు గొంతు వినగానే గుండెలో ఎగ్జైటింగ్ ఫీలింగ్ కలిగింది మధుకర్కి. అను, ఎలా ఉన్నావురా? ఐఎమ్ ఫైన్ డాడీ. స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నా. మమ్మీ ఎలా ఉంది? మమ్మీకి పాప పుట్టిందిరా. నీకు చెల్లి. చూడటానికి రావా? వస్తాను. చెల్లిని చూడటానికి 6 ఏళ్ల అనురాగ్ అమెరికా నుండి వచ్చాడు, డాక్టర్ మెర్విన్ జూలియాలతో. సో క్యూట్ డాడీ అంటూ ఆ పాపను చూసి ఎంతో ఆనందించాడు వాడు. నెల రోజులుండి తిరిగి అమెరికా వెళ్ళిపోయారు మెర్విన్ దంపతులు అనుతో కలిసి. పాపకి తుషారా అని పేరు పెట్టింది మృదుల. మధుకర్ వ్యాసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు. కదిలిపోయే కాలం. మృదుల ముఖానికి మసక కళ్ళజోడుని, మధుకర్ తల్లో తెల్ల వెంట్రుకల నదిని, తుషారకి 17 ఏళ్ల ప్రాయాన్ని తెచ్చిపెట్టింది. అనురాగ్ న్యూయార్క్లోనే మెడిసిన్ చదువుతున్నాడు. 6 ఏళ్ల వయసులో అతను ఇండియాకి వెళ్ళాడు. తుషార పుట్టినప్పుడు ఆ తర్వాత ఒక 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ఏడాదికి 2-3 సార్లు ఇండియా వచ్చి తల్లిదండ్రుల్ని, చెల్లెల్ని చూసి వెళ్ళేవాడు. ఆ తరువాత పెద్ద చదువులకు ఎదిగిపోవడంతో గత 10 ఏళ్లుగా అతను ఇండియా రాలేదు. మృదుల, మధుకర్లు కూడా ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ అమెరికా వెళ్లలేదు. మృదులకెందుకో ఈ మధ్య కొడుకును చూడాలని బాగా అనిపిస్తుంది మనసులో. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఫోన్ మోగింది. నిద్రలో మృదుల ఉలిక్కిపడి లేచింది. బెడ్ మీద తన పక్కన భర్త లేకపోవడం చూసి శ్రీ అంది. గదిలో లేడా అతను. ఫోన్ ఎత్తి హలో అంది. హాయ్ మమ్మీ, నేను అనురాగ్ని. న్యూయార్క్ నుండి. కొడుకు ఫోన్ చేస్తున్నాడని తెలుసుకోగానే నిద్రమత్తు వదిలిపోయింది. ఎలా ఉన్నావురా? ఈ వేళప్పుడు ఫోన్ చేస్తున్నావేంటి? ఇక్కడ ఇండియాలో ఇప్పుడు అర్ధరాత్రి 12 అంది. అందుకే చేస్తున్నా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మమ్మీ అన్నాడు అనురాగ్. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు తన పుట్టినరోజు సంగతి. థ్యాంక్ యూ. నాకు అస్సలు గుర్తులేదు. మమ్మీని చూడటానికి ఎప్పుడు వస్తున్నావు? ఎగ్జామ్స్ అవ్వగానే. నాకు నిన్ను చూడాలనుందిరా. 10 ఏళ్ళైపోయింది నిన్ను చూసి. నాకు కూడా ఇండియా రావాలని ఉంది. చెల్లి ఎలా ఉంది? బాగా నిద్రపోతూ ఉండుంటుంది. డాడీ ఉన్నారా పక్కన? లేరు. సరే బాయ్ మమ్మీ. కొడుకుతో ఫోన్ మాట్లాడాక ఒంట్లోకి కొత్త శక్తి వచ్చినట్లుగా అయింది మృదులకు. భర్త కోసం వెతుక్కుంటూ బెడ్రూమ్ తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది. పక్కనున్న మరో గది తలుపు మూసి ఉంది. దగ్గరకు వెళ్ళి తలుపు తట్టింది. 2 క్షణాల తర్వాత తెరుచుకుంది తలుపు. ఆ గది లోపలికి చూడడంతోనే ఆమె హృదయం అనంత తరంగమైపోయింది. గది నిండా రంగురంగుల బెలూన్లు. 1 కాదు, 2 కాదు, వందల సంఖ్యలో. ఆ బెలూన్ల సమూహంలోంచి భర్త కనిపిస్తున్నాడు. టేబుల్ దగ్గర కేక్ని, పూల బొకేల్ని అందంగా అమర్చి ఉంచాడు. కేక్ పక్కన వెలుగుతున్న కొవ్వొత్తులు. వాటిని అక్షరాలుగా నిలబెట్టి వెలిగించినట్లున్నాడు. అబ్బురపాటుతో వెలుగుతున్న ఆ కొవ్వొత్తుల అక్షరాల్ని చదివింది మృదుల ఇంగ్లీష్లో. హ్యాపీ బర్త్డే శ్రీ అంటూ వెళ్ళి అతన్ని హత్తుకుపోయింది మృదుల. ఇద్దరూ కలిసి బెలూన్లు నిండిన ఆ గదిలోంచి బయటకు వచ్చారు. కూతురు బెడ్రూమ్ తలుపు లోపల గడియపెట్టి ఉందో లేదో అని ఓసారి తట్టి చూసింది. మంచం మీద బోర్లా పడుకుని గాఢ నిద్రలో ఉంది తుషార. దగ్గరకు వెళ్ళి బ్లాంకెట్ని కూతురికి కప్పి తిరిగి వచ్చింది. తలుపు దగ్గరకు వేయబోతుంటే హఠాత్తుగా లోపల నుంచి వినిపించింది హ్యాపీ బర్త్డే మమ్మీ. బెడ్ వైపు చూస్తే బెడ్ మీద నుండి అప్పుడే నవ్వుతూ చూస్తున్న కూతురు కనిపించింది. ఆ ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో భర్తతో అంది మృదుల. శ్రీ, నాకు అనును చూడాలనిపిస్తుంది బాగా. బెంగ అన్నాడు ఇడ్లీ తింటూ. 10 ఏళ్లుగా వాడిని చూడలేదు మనం. మీకు లేదా బెంగ? ఎగ్జామ్స్ అవ్వని వాడికి మనల్ని చూడాలని తహతహగానే ఉంటుంది. అన్నయ్య ఎప్పుడొస్తున్నాడు డాడీ అడిగింది తుషార. త్వరలోనే చెప్పాడు మధుకర్. న్యూయార్క్లో అనురాగ్కి పరీక్షలు పూర్తయ్యాయి. వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. మమ్మీ, నేను ఇండియాకి బయలుదేరుతున్నా. ఎప్పుడను అడిగింది మృదుల విపరీతంగా ఆనందపడిపోతూ. ఎల్లుండే చెప్పాడతను. ఆ రోజు ఉదయాన్నే లేచి కారులో హైదరాబాద్ చేరుకున్నారు మృదుల, మధుకర్, తుషారలు. వీళ్లతో పాటు మృదుల తల్లిదండ్రులు వైదేహి, కృష్ణమూర్తి కూడా వచ్చారు. శ్రీవాత్సవ ఎయిర్పోర్ట్లో కలిశాడు వీళ్ళందరినీ. విమానం వచ్చే టైం దగ్గర అయ్యే కొద్దీ మృదులలో ఆతృత అధికమవ్వసాగింది. 10 ఏళ్ల తర్వాత కన్న కొడుకును చూడబోతున్న ఉద్వేగం మృదులలో మాతృ హృదయాన్ని ఊపేస్తోంది. విమానం రన్వే మీదకొచ్చి ఆగింది. ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో ఫార్మాలిటీస్ ముగించుకుని బయటకు వస్తున్నారు. మృదుల, మధుకర్ల కళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. నిమిషం తర్వాత కనిపించారు డాక్టర్ మెర్విన్ జూలియా దంపతులు. మృదుల కళ్ళజోడు పైటి చెంగుతో తుడుచుకుని గబగబా ముఖానికి పెట్టుకుని పరీక్షగా చూస్తోంది. మధుకరే మొదటగా చూశాడు కొడుకుని. అతని కళ్ళు ఆనందంతో వెలిగాయి. మృదుల, అడుగు అబ్బాయి అన్నాడు భార్యతో.
అప్పుడు పడింది ఆమె దృష్టి ఎత్తుగా మెరూన్ కలర్ సూట్లో హుందాగా నడిచి వస్తున్న యువకుని మీద. ఆ ముఖాన్ని చూడడంతోనే మృదుల కళ్ళు విశాలమయ్యాయి. ఆ యువకుడు ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే ఆమె కళ్ళు ఇంకా ఇంకా విశాలమవ్వసాగాయి. కాళ్ల కింద నేల కదిలిపోతున్నట్లు షాక్. మృదులలో ఊపిరి స్తంభించిపోయింది. ఓ రకమైన దిగ్భ్రమతో ప్రపంచంలో ఎక్కడా ఏ స్త్రీ కూడా అంత షాక్కి గురయ్యి ఉండదు. ఆమె నుదుటి మీద స్వేదం అలుముకుంటోంది. కనిపిస్తున్నది కలో నిజమో తెలియనట్లుగా విభ్రాంతి. ఆ యువకుడు ఎవరో కాదు, మధుకర్. మధుకర్ కాలేజీలో చదువుకునే రోజుల్లో తాను ప్రేమించిన మధు, అగ్నిసాక్షిగా తన మెడలో తాళి కట్టిన తన భర్త, మొదటి భర్త. అమెరికాలో విమాన ప్రమాదంలో చనిపోయిన మధుకర్. అలా ఆమె షాక్డ్గా ఉండటంతో ఆమె దగ్గరగా వచ్చి మమ్మీ అంటూ దగ్గరకు తీసుకున్నాడు అతను. అనురాగ్ ముమ్మూర్తులా తనలాగే ఉన్న కొడుకును చూశాడు మధుకర్. ఆశ్చర్యపోయాడు. ప్లాస్టిక్ సర్జరీలు ముఖానికే కానీ జీన్స్కి కాదుగా అనుకున్నాడు తనకు కార్బన్ కాపీలా ఉన్న అనురాగ్ను చూసి. మృదుల ఎంత షాక్కి గురై ఉంటుందో అతను ఊహించాడు. తన భార్యని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తనలాగే ఉన్న అనురాగ్ను చూసి అనవసరంగా ఆమె ఆందోళనకు గురవడాన్ని, మానసికంగా ఒత్తిడి ఫీల్ అవడాన్ని కూడా భరించలేకపోతున్నాడు. భౌతికంగా కానీ మానసికంగా కానీ మృదులకు ఎలాంటి చిన్న ఇబ్బంది, అసౌకర్యము, అనీజీనెస్ కలగకుండా చూడడమే తన జీవిత పరమావధి అని నమ్మాడు అతను. అందుకే కేవలం భార్య మనసులోని ఒత్తిడిని తొలగించడానికి, అనవసరమైన ఆందోళనలకి తాను గురవ్వకుండా ప్రశాంతంగా కొడుకుతో గడపడానికి అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు. మృదుల, ఎయిర్పోర్ట్లో అనువును చూసిన దగ్గర నుండి నువ్వు అదోలా ఉన్నావు చెప్పాడు మధుకర్. ఆమె అదే పజిల్డ్ స్థితిలో ఉంది. దానికి కారణం నాకు తెలుసు అన్నాడు. చటుక్కున తల తిప్పి భర్తను చూసింది మృదుల. నువ్వు అనుకుంటున్నట్లు నీ మొదటి భర్త, అదే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న మధుకర్ చనిపోలేదు. ఒక పెద్ద విస్ఫోటనం గుండెల్లో రేగినట్టు షాక్ అయింది మృదుల. అతను బ్రతికే ఉన్నాడు అని కొంత పాజ్ ఇచ్చి నీ ముందే ఉన్నాడు అన్నాడు. 1000 పిడుగులు పడ్డట్టు ఉలిక్కిపడి చూసింది. కళ్ళు చిట్లించి వాట్ అంది. అవును మృదుల, వైదేహి అక్కడికొచ్చి చెప్పింది. నా కొడుకు మధు చనిపోలేదు, వాడే ఈ శ్రీరామ్. నువ్వు కోపంలో నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉందన్నావని వాడు ఆ ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మార్చేసుకున్నాడు. ఇదంతా వాడు నీ మీద ప్రేమతోనే చేశాడు. అనవసరంగా అకారణంగా నీ మనసు బాధ పెట్టాననే పశ్చాత్తాపంతో చేశాడు. మానస్ కీర్తనలను కలిసిన తర్వాత, వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాడికి నిజమైన ప్రేమంటే ఏమిటో తెలిసింది. ప్రేమంటే ఇవ్వడమే అని, జీవిత భాగస్వామికి ఎంత ఆనందాన్ని పంచగలగడమో అంతా పంచడమే అని ఒక రియలైజేషన్ వాడిలో వచ్చింది. ప్రేమలో నా కొడుకు ఈ లోకంలో ఏ మగాడు ఎదగనంతటి ఎత్తుకు ఎదిగిపోయాడు. ఆవిడ కంఠం భావోద్వేగంతో వణికింది. అప్పుడు శ్రీవాత్సవ కల్పించుకున్నాడు. మృదుల గారు, మీ మనసు కష్టపెట్టానన్న ఓ అపరాధ భావం నుండి బయటపడటానికి, తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మీ పేరుతో ఓ ఫౌండేషన్ స్థాపించాడు, మృదుల ఫౌండేషన్ అని. అది అతనిదే అయినా ఒక సామాన్య వాలంటీర్గానే పైకి అందరికీ కనపడుతూ వచ్చాడు. డెస్టిట్యూడ్ ఉమెన్కి, అత్యాచారాలకు గురైన ఆడవాళ్లకి పునరావాసం కల్పించడానికి హోం నిర్వహిస్తూ ఎంతోమంది స్త్రీలకు అతడు దేవుడయ్యాడు. మీ ప్రేమ కోసం తన ప్రాణాలు పోయినా లెక్కలేదనుకున్నాడు మృదుల. మధుకర్ చెప్పసాగాడు. ఇన్నేళ్లుగా ఈ నిజం నీతో చెప్పకపోవడం తప్పవుతుందేమో నాకు తెలీదు. తప్పైతే క్షమించు. అసలు ఇదంతా నీకు నమ్మశక్యం కాకుండా ఉండకపోవచ్చు. నీ మధుకర్ని శ్రీరామ్ని చేసింది డాక్టర్ మెర్విన్ గారే. అవునమ్మా మృదుల, ఆ రోజు అతను మాట్లాడిన ఎమోషన్ను బట్టి నాకు అర్థమైంది. అతను నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా పశ్చాత్తాపడుతున్నాడో. నిజమైన ప్రేమకు నిర్వచనం అవ్వాలని కొండంత సంకల్ప బలంతో ముందుకు వచ్చిన అతని సాహసానికి, అతని ఔన్నత్యానికి ముగ్ధుడనై ఈ పనికి ఒప్పుకున్నాను, డాక్టర్ మెర్విన్ చెప్పాడు. మృదుల, నేను ఇలా ఈ రూపంలోకి ఎలా వచ్చానో స్టేజ్ బై స్టేజ్ వీడియో తీసాం చూడు అంటూ మధుకర్ ఓ సీడీని ప్లేయర్లో ఉంచి ఆన్ చేశాడు. టీవీ తెర మీదకి అక్కడ ఉన్న అందరి దృష్టి మళ్ళింది. ఊపిరులు తీసుకునే సవ్వడి తప్ప అంతా నిశ్శబ్దం. ఒక అధునాతనమైన ఆపరేషన్ థియేటర్ కనిపించింది తెర మీద. టేబుల్ మీద ఎక్కి వెల్లికిలా పడుకున్నాడు మధుకర్. మై గాడ్, మై జిరాక్స్ కాపీ. చూస్తున్న అనురాగ్ ఆశ్చర్యంతో అన్నాడు. నీ జిరాక్స్ కాపీ కాదు, నువ్వే డాడీకి జిరాక్స్ చెప్పింది తుషార. తెర మీద డాక్టర్ మెర్విన్ ఆపరేషన్కి సిద్ధమయ్యారు.
అతని చేతిలోని కత్తి మధుకర్ ముఖాన్ని వివిధ భంగిమల్లో చీల్చుకుంటూ ముందుకు కదులుతోంది. ఆ వరుస ఆపరేషన్లతో మధుకర్ ముఖం రూపు ఎలా మారిందో, శ్రీరామ్ ముఖంగా మారటానికి డాక్టర్ మెర్విన్ ఎంతలా కృషి చేశాడో, మధుకర్ ఎంత బాధని ఓర్చుకుంటూ తన సంకల్పాన్ని నిలబెట్టుకున్నాడో వరుసగా చూస్తున్నారందరూ. మృదుల మాట పలుకు లేకుండా చూస్తూ ఉండిపోయింది. మధుకర్ చెప్తున్నాడు, మృదుల, నువ్వన్నావు ఆ రోజు ఎదుటి మనిషిని ఎదుటి మనిషిగా చూడు అని, సుత్తి ఉలి తీసుకుని నీ ముఖంలో మార్చాలనుకుంటావని. అందుకే నన్నే మరో మనిషిగా మార్చేసుకుని నీ ముందు అసలైన ప్రేమికుడిలా మారి నీ ప్రేమను గెలుచుకున్నాను. నాకు అసలైన ప్రేమంటే ఏమిటో తెలియజేశావు. అందుకే నీకు జీవితాంతం కృతజ్ఞుణ్ణే నేను. ఐ లవ్ యూ మృదుల, మమతగా ఆర్ద్రంగా చెప్పాడు అతను. అతని ప్రేమకి, అతని అనురాగానికి ఆమె గుండె కరిగిపోయింది. ఆమె గొంతు మోగబోయింది. ఆ మనసులో శ్రీరాముగా తన ప్రేమను పొందడం కోసం ఆ మనిషి పొందిన తపన, బాధ అన్నీ గుర్తొచ్చాయి. కళ్ళు వర్షిస్తున్నాయి. మాటల్ని మించిన భావ ప్రకటనలు కళ్ళు చెప్తాయి. మెరుస్తున్న ఆమె కళ్ళు చెప్తున్నది వింటున్నాడు అతను. ప్రేమ కోసం, ప్రేమించడం కోసం, కేవలం తన ప్రేమ కోసమే ఈ మనిషి ఇంతగా తపన పడ్డాడా అని ఆ మనిషిలోని దైవత్వాన్ని చూస్తోంది ఆమె. అతని చేతులలో ఒదిగిపోయింది అనురాగంతో. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.